నువ్వు కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నోవా కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. జంతువులే పక్షులే జీవరాశులే చేరిపోయాయి. ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది. ఈ లోకమే మాకు చాలని, పరలోకమే మాకు వద్దంటే ఎవరికి వారి పరలోకం? తన పిల్లలు రాదంటే అది నరకం. ఎవరికి వారి పరలోకం, తన పిల్లలు రారంటే అది నరకం. హృదయములో నచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. హృదయములో నచ్చుకున్నాడు అప్పుడే, తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే. వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగి వచ్చింది. కాకిని పంపించాడు, అది తిరుగుతూ ఉంది. పావురమును పంపించాడు, అది తిరిగి వచ్చింది. ఈ మనిషినే తిరిగి రమ్మని ఆ దేవుడు పంపాడు. ఈ లోకమే చూసి నిజమని మాయలు పడ్డాడు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నాడు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. దేవుడు లేడని అనుకొని బ్రతుకుతున్నావు. ఆ దేవుడు నాతో పిలిస్తే రాకున్నావు. నోవా కుటుంబమే వాడలోకి చేరింది, ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగిపోయింది. నాను నాటుచో ఇల్లు కట్టుకొని ఉంటున్నావు. పెళ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నాను నాటుచో ఇల్లు కట్టుకొని ఉంటున్నావు. పెళ్లి చేసుకొని పెంచాలని అని అంటున్నావు. నిన్ను రమ్మని అతను పిలిస్తే నువ్వు కాదంటున్నావు. ఆ దేవుడే నిన్ను పెంచితే పెంచలేదంటున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు. లోతు భార్యలా అతని మాట వినకున్నావు. మరణిస్తావని అది తెలిసినా మారకున్నావు. సువార్త సభలే దేవుని పిలుపని తెలుసుకో. నీ
జీవితమే నీటిలోనే మునిగిపోయింది. హలో హలో సహోదరులు గమనించండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసించు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. థ్యాంక్ యూ. చక్కగా వాక్యపాఠం చేసిన సహోదరికి వందనాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే దేవుని వందనాలండి. వాక్యపట్నం చేసుకున్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం. రిఫరెన్స్ మరొకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మాను మీద మోసుకునెను. ఆయన పొందిన గాయముల చేత మీకు స్వస్థత నొందిరి. థ్యాంక్ యూ. ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ యొక్క రాత్రిగల సమయంలో ఎంతమంది పిల్లలైతే పాటల ద్వారా మీరు మహిమపరిచి ఉన్నారో వారిని వారి యొక్క కుటుంబాలను మీరు జ్ఞాపకం చేసుకుని నిత్యము నిరంతరమునైనా నీ వాక్యములో వారికి ఇచ్చిన పిల్లలందరినీ నేను నీ వాక్యంలో నడిపించే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, ఈ సమయంలోనైనా పాటలంతా అనంతరము మీ కుమారుడేంటి నైనా మా యొక్క ఆత్మీయ తండ్రి ఏ వాక్యాన్ని అయితే ఎత్తబోచున్న వాక్యాన్ని తండ్రి మా హృదయాలలోనైనా భద్రపరుచుకుంటూ ఈ సన్నిధిలో మేమందరం ఈ వాక్యానుసారంగా మా జీవితాన్ని ముందుకు కొనసాగించుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మిమ్మల్ని కోరుచున్నామయ్యా. ఈ మైక్ ద్వారా ఎంతమంది పిల్లలైతే వాక్యాన్ని వినబోచున్నారో వారి హృదయాన్ని నైనా తెరుచుకుని నీ యొక్క వాక్యానుసారమైన జీవితంలో అయినా ప్రతి ఒక్కరూ నైనా బ్రతికే భాగ్యం మాకు అనుగ్రహిస్తారని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తెలిసిందనుకోండి, వారు నడుచుకోకపోయినా సాక్ష్యంగా ఉంటుంది. పలానా సమయంలో పలానా ప్రాంతంలో నా కుమారుడు చెప్పాడు అని ప్రకృతి రికార్డు చేస్తుంది. మీ ఇంటి ముందు పెట్టుకున్న సీసీ కెమెరా కంటే అవన్నీ కూడా ప్రకృతిలోంచి వచ్చినవే కదండి. అవన్నీ ప్రకృతిలోకి వచ్చి యావత్తు ప్రకృతి మనం ఎలా వింటున్నామో, ఎలా నడుస్తున్నామో, ఎలా ప్రవర్తిస్తున్నామో మన కాలు పెట్టిన నేల మన నిమిత్తం సాక్ష్యం ఇస్తుంది. అందుకే నేను అందరూ అటెన్షన్లో చాలా సైలెంట్గా ఉండాలని పట్టుబడతాను. ఎందుకంటే దేవుని మాటలకు మనము భయపడి ఆసక్తితో వినాలి. ఈ సమయం చాలా అమూల్యమైన సమయం. ఈ సంవత్సరం నెల్లిపూడిలో ఉన్న పిల్లలు కూడా మరెంతో ఆసక్తితో, అందరూ క్రైస్తవులమే కదా, అందరూ దేవుని పిల్లలమే కదా అని ప్రేమతో వారు కూడా మన మధ్యకు రావటం జరిగింది. అందుకు నెల్లిపూడిలో ఉన్న సహోదరులు, అలాగే వజ్రకోటం, కొత్తూరు, అలాగే అచ్చింపేట నుండి, కత్తిపూడి నుంచి వచ్చినటువంటి సహోదరులు వీరంతా క్రైస్తవులే అందరూ. అలా శరబారు నుంచి వచ్చిన సహోదరులు, అలా ప్రపంచ దేశాలలో ఉన్న వారందరూ కూడా ఒకే క్రీస్తుని నమ్ముతున్నారు. కాబట్టి ఇక మీదట క్రైస్తవులైనటువంటి వారు మనం ఒకటిగా ఉండటం అలవాటు చేసుకోవడం మంచిది. మనకున్న ఒక ఇంట్లో 2 గదుల్లో లేదా 4 గదుల్లో కుటుంబం, కొడుకుళ్ళు కోడళ్ళు ఉండటం ఒకవేళ కష్టమైతే అవ్వచ్చు, కానీ భూమి మీద ఉన్నటువంటి దేవుని నమ్మిన పిల్లలు మాత్రం ఒకటిగా ఉండకపోతే నష్టమే తప్ప లాభం మాత్రం కాదు. లాభం ఉండదు. ఇక్కడే దెబ్బలాడుకొని ఇక్కడే ఒకటిగా లేకపోతే పరలోకానికి ఎవరు రానిస్తారండి?
అందుకే ఇక మీదట వాక్యం అర్థమయ్యే కొలది మనం ఇక్కడ సరి చేసుకుంటేనే సెట్ అవుతాం తప్ప లేకపోతే దేవుని లోకానికి మనం హక్కుదారులము కాదు. చూడండి, ఒక మంచి మాట జ్ఞాపకం చేసి నేను సబ్జెక్టులోనికి వెళ్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయం 22. ఆ దినమందు ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేక అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను. అది నేను మిమ్మును ఎన్నడూను ఎరగను. పైన క్వాలిటీ చెప్తున్నారు, వారికి ఉన్న అర్హతలు చెప్తున్నారు. ఏమని? భక్తులు మరణించిన తర్వాత ఆ పరలోకానికి వెళ్ళటానికి ప్రయాసపడుతూ మమ్మల్ని ఎందుకు వద్దంటున్నా ప్రభువా అని ఏమంటారట? మేము నీ నామమున ప్రవచింపలేదా? వాక్యం చెప్పలేదా? జరగబోయేది చెప్పలేదా? ఏమండి, ఇలా ప్రవచించాం కదా అని వారికి ఉన్న అర్హతలు చెప్తున్నారు. నేను అయ్యగారిని కదా, అప్పుడప్పుడు అంటారు నేను పాస్టర్ గారిని అండి అంటారు. నేను క్రైస్తవుడేనండి అంటారు. నువ్వు క్రైస్తవుడు అయితే నిరూపించి నడుచుకో, మాటలు కాదు. బ్రతుకులో నిలబడు. మేము నమ్మేసుకుందామని ప్రార్థనకి వెళ్తాను, ఆ మాటలు కాదు. నేను గుర్తించాలి సమాజం, క్రైస్తవుడు క్రీస్తుని కలిగిన వాడు. దేవుని పేరు చెప్పి దేవుణ్ణి అవమానపరచకూడదు. ప్రభు ఎంతగా చెప్తూ అక్కడ ప్రభు దగ్గర ఎలా చెబుతారట? మేము ప్రవచింపలేదా? నీ నామాన్ని దయ్యాలను కూడా వెళ్ళగొట్టే బోధకులు ఉన్నారు కదండి. దయ్యాలను వదలగొట్టే బోధకుల కంటే పెద్ద గిరాకీ ఎక్కువ ఉంటుంది కదా. ప్రవచనాలు చెప్పేవారికే ఇంకా గిరాకీ రేట్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి ఎక్కువ గౌరవం ఉంటుంది. కార్ల మీద తీసుకొస్తారు వారు. ఇలా కార్ల మీద నడిచే వాళ్ళని మంచి గిరాకీగా ఉన్న వీళ్ళందరూ ఎక్కడ లైన్లో ఉన్నారట? ఆగండి మీరు ఎవరు వెళ్ళటానికి వెళ్ళలేదు అన్న లైన్లో ఉన్నారు వాళ్ళంతా. ఎందుకున్నారండి అని అడిగితే 23వ వచనంలో అంటున్నాడు, అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను అన్నాడు. మరి ఎరుగుదు అని చెప్పుకున్నారు వీళ్ళు. మాకు యేసుప్రభు అంటే మాకు తెలుసండి, ఎంతప్పటి నుంచి అండి, ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి అండి అని నువ్వు అనుకుంటున్నావు. ఆయన నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరగను అంటున్నాడు. మరి ఆయన మనసు ఏంటి, నీ మనసు ఏంటి? అందుకే మన ప్రసంగాలలో దేవునికి నువ్వు తెలియాలి అంటాం. దేవునికి నువ్వు కూడా తెలియాలి. ప్రధాని అందరికీ తెలుసు, నువ్వు కూడా తెలిస్తే పని ఈజీ అవుతుంది. తెలిసని చెప్పుకుంటున్నావు అంతే. అంత పెద్ద స్థాయిలో ఉండాలంటే అంత ఉన్నతమైన స్థానంలోనికి నువ్వు వెళ్ళాలి. అధికారులు గుర్తించే స్థితికి నువ్వు ఎదగాలి. అప్పుడు తెలిసంటే బాగుంటుంది. ఎందుకు నేను మిమ్మల్ని ఎన్నడూ ఎరగనంటున్నాడంటే, అక్రమము చేయువారులారా అంటే ఎలా ఉన్నారంట? అక్రమముగా ఉన్నారు మీరు. అది నా పేరు చెప్పుకున్నారు, మంచిదే, కానీ అయినా సరే మీ నడవడికల్లో అక్రమము. వాక్య విషయంలో క్రమం లేదు, భక్తి విషయంలో క్రమం లేదు. క్రమం లేని వారిని ఏం చేస్తాడు? ఆయన చేర్చుకుంటాడా? అందుకే భూమి మీద ఉండగానే క్రమమైన నడవడికి కావాలి. క్రమంగా ఉండి యూనిటీగా ఉండే స్థితిని అలవాటు చేసుకోవాలి. ఎంతవరకు ఏదో తప్పుడడుగులు వేసినా బాబు పరలోకం ఒకటే. ఏమంటే మనం నమ్ముకున్న ప్రభు ఆయన కూడా ఒక్కటే, విశ్వాసం కూడా ఒక్కటే, బాప్తీసం కూడా ఒకటి. మీరెందుకండి ఇలాగ మమ్మల్ని ఇలా చేస్తున్నారు? మీరు మమ్మల్ని పరలోకానికి వెళ్ళనిస్తారా, వెళ్ళనివ్వరా అని అడగాల. నేను వద్దని నేనంటే ఎవరినన్నా అంచేత క్రైస్తవులైనంటి వారు ఇటువైపు చూసుకున్నారు. క్రైస్తవులైనంటి వారికి దేవుని గురించి అర్థమైతే
బైబిల్ పైన అవగాహన కలిగి ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమని ప్రార్థిస్తున్నారంటే ఏకమై ఉండాలని ప్రార్థిస్తున్నారు. భూమి మీద ఉన్నవారు వాక్యము వలన ఏకముగా ఉండాలంట. మీది మీదే, మాది మాదే అంటే నీది నీదే పరలోకం ఉండదు, నాది నాదే పరలోకం ఉండదు, ఒకటే. ఆ దృష్టిలో పెట్టుకుని ఇలా అన్నారండి అని మీరు బాధపడడం కాక బైబిల్లో అలా ఉందో లేదో మీరు చూసుకోవాలి. యోహాను సువార్త 17వ అధ్యాయము 21, 22 వచనాలు చూడండి. తండ్రి నా యందు నీవును నీ యందు నేనును. తండ్రి అంటున్నాడు ఎవరు? యేసుక్రీస్తు. నీ యందు నేనున్నాను, నా యందు మీరున్నారు అంటే మీరు మేము కలిసి ఉన్నాం తండ్రి అని తండ్రికి ప్రార్థిస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ప్రార్థిస్తున్న ఆయన ఎవరి గురించి మళ్ళీ ఎవరి గురించి ప్రార్థన చేస్తున్నాడు చూడండి. వారును మనల్ని నమ్ముచున్న వారు కూడా ఎలా ఉండాలి? ఏకమై ఉండాలి. ఏ ఊరు వారు వారే. అమెరికా సంఘం అమెరికా సంఘమే, బ్రిటన్ది అని అనుకోవడానికి వీల్లేదు. అనుకున్నారా దెబ్బతింటారు. అలా అనుకున్న వారు దెబ్బతినేమంటున్నారు? నీ నామాన్ని ప్రవచింపలేదా? నీ నామాన్ని దయ్యములను వెళ్ళగొట్టలేదా? అద్భుతములు చేయలేదా? స్వచ్ఛతలు జరిగించలేదా అని వీళ్ళు చేసిన కార్యాలన్నీ చెప్పుకుంటున్నారు. అప్పుడే ఆయన ఏమంటాడట? అక్రమము చేయువారులారా. అది భూమి మీద మనుషులు కల్పించే విభేదాల వలన దేవుడు లోకాన్ని పోగొట్టుకోకూడదు. ఇప్పటికి 60కి వచ్చేసాం, 70కి వచ్చేసాం, 50 దాటిపోయాం. మారాలి. అందరూ కావాలి. నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. సాటి మనుషులో దేవుడు ఉన్నాడు, సాటి మనుషులో దేవుని రూపం ఉంది, దేవుని కొరకు బ్రతకాలి. ఎందుకయ్యా ఈ విభేదాలు అనే ఆలోచన మనుషులలో దేవుని పిల్లలైనటువంటి వారందరిలోనే కలగాలి. వాక్యం అర్థమైతే యేసుప్రభు ఏం ప్రార్థన చేస్తున్నాడు? ఆ ఊరు వారు ఆ ఊరు వారే, ఈ ఊరు వారు ఈ ఊరు వారే అంటం లేదైనా. తండ్రి నీవు నేను ఎలా కలిసి ఉన్నామో, నీ మాట నా మాట ఎలాగా ఒకటవుతుందో, మీరు చెప్పింది నేను చెప్పింది ఎలా ఇద్దరు మాటలు కలుస్తున్నాయో, మీరు చెప్పినట్టు నేను ఎలా నడుస్తున్నానో అలాగే వారును నిన్ను నమ్ముచున్నామని నీ యందు విశ్వసించినట్టు వారును ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. వారు వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ వాక్యము వలన, వాక్యము ద్వారా ఎవరైతే నమ్ముతున్నారో వారందరూ ఏకమై ఉండాలని ప్రార్థిస్తున్నాడట. ఏ ఒక్కరో కొద్ది మంది కోసమే కాదు. వాక్యం వలన ఏకమై ఉండాలంటే వాక్యం అందరిది ఒకటై ఉండాలి. బైబిల్ ఒకటే, బాప్తిసం ఒకటే, నిరీక్షణ ఒకటే, ప్రభు ఒకటే, పరలోకం ఒక్కటే. మరి ఏంటండి మీరంటే నేను ఎవరు పిలిచినా రావటానికి, మీరు పిలిచినా ఎవరు పిలిచినా ఆయన కొత్తూరు ఆయన కూడా వస్తారని చెప్పాను. నా వలన ఏ ప్రాబ్లం లేకుండా 2 మాటలు చెప్పి దేవుని మాటలు చెప్పి వెళ్ళిపోతాను. నాకెవ్వరు ఏమి ఇవ్వాల్సిన అవసరత, ఏ సేవకుడు కూడా ఏమి ఇవ్వాలి. ప్రేమతో పిలిస్తే చాలు అని అనుకుంటాం. పిలకపోయినా వెళ్ళాలనుకుంటున్నామండి. ఎంచేతంటే వెళ్ళాలి, కలపటానికి ట్రై చేయాలి, ఒకటవ్వాలి. ఇక్కడ ఒకటవ్వపోయి ఇక్కడ గొడవలతో అక్కడ పరలోకం నీకు లేదు, మోక్షం నీకు దక్కదు. ప్రపంచానికి మోక్షాన్ని ఇచ్చే ప్రదాత క్రీస్తు. అందరికీ మోక్షాన్ని ఇవ్వాలన్నా ఆయన మాటల్లోనే నువ్వు లేకపోతే నీకు మోక్షం ఎలా దొక్కుతుంది? మోక్షం రావాలంటే యూనిటీ రావాలి, ఒకటిగా ఉండాలి. 2018లో ఎప్పుడో టైటిల్ మేము మాట్లాడాము నెల్లిపూడిలో. బైబిల్ కలిగిన క్రైస్తవులు ఏకం కావాలి, యేసు చేసిన ప్రార్థనకు న్యాయం చెయ్యాలి. నినాదం అన్నం కావాలి, బట్టలు కావాలి, ఉద్యోగం కావాలి, పారంపోకు భూములు కావాలనే నినాదం కాదది. ఏకం కావాలి. ఎవరు? బైబిల్ కలిగిన క్రైస్తవులు. బైబిల్ కలిగిన వారిమే మనం విరోధంగా ఉంటే పరలోకం ఎలా దొక్కుతుందండి? మనం ప్రభు కోసం, ప్రభు మాటల ద్వారా ఒకటవ్వాలి పరలోకం నిమిత్తం. అందుకే దేవుని అమూల్యమైన మాటలు చెప్పటానికే మేము ఎక్కువ ఆరాట పడుతూ ఉంటాం. మా మనస్సాక్షి, మా ఆలోచనలు
దేవుని ఆలోచన ప్రకారంగా ప్రకటించాలనే ప్రాధాన్యపడుతూ ఉంటాం. కాబట్టి మీ అందరూ మరి మనమందరూ మొత్తం టోటలు అరమరకు లేకుండా దేవుని పట్ల విశ్వాసముతోనూ ఏ కార్యక్రమమైనా ఏ సందర్భమైనా సరే కలిసి ఉండటం వలనే లోకం కూడా కలదు సుఖమని చెప్పింది. దేవుడు కాదంటాడా? దేవుడు ఇంకా ముందే ఒకటిగా ఉండాలని కోరుకున్నాడు. అసలు విషయంలోనికి వాక్యంలోనికి మనం వెళ్దాం. మొత్తం మీద దేవుని పిల్లలంతా ఒక యూనిటీగా దేవుని యొక్క కార్యక్రమానికి ఏ సభలు జరిగినా ఎక్కడ కార్యక్రమాలు జరిగినా ఏం చెప్తున్నారో వినండి, గ్రహించండి, మంచిదే కదా. సజీవితం వల్ల వాక్యం వలన ఏమైనా మారతారేమో, సత్యం వలన మారతారేమో, నువ్వు మాట్లాడడం వలన నీ దగ్గర అమూల్యమైన జ్ఞానం వలన అతనికి ఏమైనా మార్పు వస్తుందేమో. నేనెందుకులే మాట్లాడడం అని అనుకుంటే వాళ్ళకు వాస్తవం ఎలా తెలుస్తుంది? మాట్లాడండి, మాట్లాడుకోండి, మనసులు కలుపుకోండి, దేవుని చిత్తాన్ని భూమి మీద నెరవేర్చి. టైటిల్ ప్రసంగంలోకి వెళ్దాం. ప్రపంచ మోక్ష ప్రదాత క్రీస్తే. ప్రపంచ మోక్ష ప్రదాత ఎవరట? క్రీస్తే. ఈ మాట బైబిలును అవమానించే వారికి, క్రైస్తవులంటే ఇష్టం లేని వారికి చాలా కష్టమైనటువంటి మాటలండి. అవి కష్టమైన టైటిల్. అది ప్రపంచానికి మోక్ష ప్రదాత క్రీస్తే. ప్రపంచానికి మోక్ష ప్రదాత ఎవరు అనలేదు టైటిల్లో, క్రీస్తే అని చెప్పేస్తున్నాం. ఎవరు అనే స్థాయిలో లేవు. ఇప్పుడు జ్ఞానం పెరిగింది కాబట్టి, బైబిల్ అర్థమవుతుంది కాబట్టి డైరెక్ట్ టైటిల్ మీద మాట్లాడుతూ ప్రపంచ మోక్ష ప్రదాత ఎవరంటే క్రీస్తే. ప్రపంచానికి మోక్షం ఇవ్వటానికి, మోక్షాన్ని ప్రసాదించటానికి, ఆ పరలోకాన్ని వదిలి భూమి మీదకు వచ్చాడు ఆయన. అలా భూమి మీదకు వచ్చినటువంటి ఆ దినం, ఆ తేదీ మనకు తెలియకపోయినా ప్రభు మాత్రం భూమి మీదకి రావటం పుట్టక జరిగింది. అందుకే డిసెంబర్ 1 నుండి మళ్ళా డిసెంబర్ లాస్ట్ 30 వరకు ఈ క్రిస్మస్ వేడుకలు జరిగిస్తూనే ఉంటాం. అందరూ అలా ఏదో ఒక దినాన్ని ప్రతి ఒక్కరూ జరిగిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రభు పుట్టడం వలన మనకి సంతోషమే, సంతోషమైన వర్తమానమే. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువార్త మహాసభ. ఇది ఇప్పుడు మనం చెప్పేది. ప్రజలందరికీ సంతోషకరమైన సువార్త మానమే, కానీ సువార్త మహాసభ ఇది. ఏంటి సువార్తలు అంటే? ప్రభు పుట్టాడు, సంతోషం, ఆనందంగా ఉందాం, ఆనందిద్దాం. కానీ పుట్టినందుకు ప్రభు యొక్క ఆలోచన ఏంటి? ఈ లోకానికి ప్రభు రావటం వలన జరిగినటువంటి ప్రయోజనం ఏంటి? ఆయన రాక వలన ప్రపంచానికి జరిగిన మేలులేంటి? ఇలాంటి విషయాలను ఆలోచిస్తే ప్రభువును చూసి మనము నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నవి. ప్రభుని తీసుకెళ్ళి మరలా ప్రతి డిసెంబర్లో ఉయ్యాల్లో పెట్టి ఊపకుండగా ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎదిగే కొలిది ఆయన ఏం చేశాడు, ఎదిగిన తర్వాత ఆయన ఎలాంటి ఉన్నతమైన త్యాగం చేశాడు, ఎలాంటి బోధలు చేశాడు, ఆ స్థాయిలోకి వెళ్ళిపోవాలి మనం. ఇంకా మనం ఎలా ఉండకూడదు ఏమండి? ప్రారంభ పాఠాలు, బాల శిక్షకుడికి సంబంధించిన పాఠాల దగ్గర ఉండిపోకూడదు, ఎదగాలి. ప్రభుని నమ్ముకొని 10 ఏళ్ళు అయింది, ప్రభుని నమ్మి 50 ఏళ్ళు అయింది, ప్రభుని నమ్మి 60 ఏళ్ళు అయింది. సండే స్కూల్ దగ్గర నుంచి యేసుక్రీస్తు యొక్క మరి ఆ సేవలోనే నువ్వు ఉంటున్నావు, 80 ఏళ్ళు అయిపోయింది. నువ్వు ఏ స్థాయికి ఎదిగిపోవాలి? నువ్వు ఎంత జ్ఞానం రావాలి? అందుకే యేసుక్రీస్తుని గురించి మరి ఎంతో అవగాహన కలిగి ఉండాలి ప్రతి క్రైస్తవుడు. వచ్చాడు, మాకు సంతోషమయ్యా. అయితే ఇంకా సంతోషకరమైన అసలు విషయాలందరికీ తెలియాలి. ఆయన మోక్షాన్ని ఇవ్వటానికి వచ్చాడు, మోక్షాన్ని ప్రసాదించటానికి వచ్చాడు ఈ లోకానికి. మోక్షము అనగానే పరలోకం, స్వర్గం పర్యాయ పదాలు, ఇంకా నిత్య జీవం. కాబట్టి మోక్షాన్ని ప్రసాదించటానికి భూమి మీదకి వచ్చిన యేసుక్రీస్తు ప్రభువారు
ఆయన వెంట ఉన్నటువంటి శిష్యులతో సమాజంతో ఏం చెప్తున్నాడంటే యోహాను సువార్త 14వ అధ్యాయము మొదటి వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. అక్కడ యేసుక్రీస్తు ప్రభు వారే మాట్లాడుతున్నారని యోహాను గారు తన సువార్తలో రాశాడు. ఆ సువార్తలో 4వ సువార్త యోహాను గారు రాశారు. ఆయన పొందుపరుస్తున్నాడు. ఏంచేదంటే ఎక్కువ యేసు ప్రభుతో అనుబంధం కలిగి మంచి సన్నిహిత సంబంధం కలిగిన వ్యక్తి ఎవరంటే శిష్యుల్లో యోహాను గారు. ఆయన దగ్గరగా ఉన్నవాడు కాబట్టి అనేక సంగతులు ఎక్కువ పొందుపరిచాడు సువార్తలో. అందుకే 14వ అధ్యాయంలో యేసుప్రభు ఎలా మాట్లాడాడని చెప్తున్నాడా, మీ హృదయములు కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందు విశ్వాసముంచుడి. అది ఏమంటున్నాడైనా యేసు ప్రభు వారు స్వయంగా చెప్తున్నాడు. మీ హృదయాలను కలవరపడనీయకుడి, మీ హృదయాలు కలవరపడనీయకుడి. ఎవరి హృదయాలు? ఆనాటి యూదులలో ఆయన వెంబడించిన అనేక మంది జనాంగం కానీ శిష్యులు కానీ వారిని అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. మీ హృదయాలు కలవరపడనీయకుడి. ఎందుకు కలవరపడుతున్నాయి అంటే ప్రభు వచ్చాడు, మరలా తిరిగి నేను వెళ్ళే సమయం ఆసన్నమైంది అంటున్నాడు. నేను వచ్చాను కానీ నా గడియ దగ్గర పడింది, నా గడియ దగ్గర పడింది అనే విషయం చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంకా నేను దేవుని కుమారుడినని చెప్తున్నాడు. ఇంకా పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనేనని చెప్తున్నాడు. మొత్తం ఆనాటి యూదులకు, ఆనాటి సమాజానికి, వారి నమ్మిన ధర్మశాస్త్రానికి, యేసుప్రభు బోధించే బోధలకు చాలా వ్యత్యాసంగా ఉండటం వలన ఈయనేంటి మరియా యేసేపుల కుమారుడు కదా, పరలోకం నుంచి దిగి వచ్చానంటాడేటి, ఎక్కడి నుంచో వచ్చానంటాడేటి, ఈయన ఎవరో తెలియటండి మన కొత్తూరు. మనం ఎంత ప్రసంగం చేసినా ఉంటామండి, మన అబ్బాయే, మన కుర్రాడే. అదర్స్ అయితే ఎవరో కులం తక్కువ వాళ్ళండి అని అలా ఆ రకంగా మాట్లాడతారు. యేసు ప్రభు అంత అద్భుతమైన జ్ఞానం బోధిస్తుంటే జ్ఞానం మీద దృష్టి పెట్టకుండా ఎవరి అబ్బాయి, ఎవరి కొడుకు, ఎవరికి పుట్టాడు, అమ్మ ఉన్నదా, నాన్న వదిలేసాడా, ఇదే కదా కావాలి మనకి. మంచిగా ఉన్నాడు, పని మంచోడని ఎవరైనా అనుకుంటామా? వెనక్కి వెళ్ళిపోతాం మనం. చదువుకున్నాం కదా లోక సువార్త 4:22లో ఆయన దయగల మాటలకు అందరూ ఆశ్చర్యపడిపోయి ఎంత మంచి మాటలు చెబుతున్నాడు అని అందరూ అనుకుంటుంటే మరలా అందులో గుంపు ఏమనుకుంటుందంటే అప్పుడు అందరూను 4:22 లోక సువార్త అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇచ్చుచు ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన ఆశ్చర్యపడ్డారు కదండి. ఆశ్చర్యపడినప్పుడు అంతకుముందు ఏం బోధిస్తున్నాడు? అమ్మ అవరే ఇటువైపు చూడాలి, బెదిరిగా చూస్తే ఏం పని అవుతుంది. ఆశ్చర్యపడినట్టు వారు దేవుని కుమారుడు కాబట్టి, దేవుడు పంపగా వచ్చిన వాడు, లేఖనాల్లో రాయబడింది మోసే దగ్గర నుంచి నా వంటి ప్రవక్త మీ మధ్యకు వస్తాడని బైబిల్ బోధిస్తుంది. దేవుడు రాయించిన మాటలు, ప్రవక్తలు చెప్పిన మాటలు నెరవేరాయని అందరూ దేవుని మహిమపరచాలి. ఆశ్చర్యపడితే మరి ఎవరి పేరు చెప్తున్నాడు ఇప్పుడు వీళ్ళు? ఈయన యేసేపు కుమారుడు కదా అని చెప్పుకొని చుండగా ఇతనండి యేసేపు కుమారుడే. ఒంటరికి పని చేస్తాడు, మంచాలు దగ్గర కొడతాడు కదా, వాళ్ళ కొడుకు కదండి. మంచి మాటలు చెబుతుంటే వాళ్ళకి అర్థం కానటువంటి పరిస్థితి, అవగాహన లేదు, వాస్తవాల్లోనికి వెళ్ళటం లేదు. కానీ నీ మాటకు అడ్డొచ్చానా అతను దేవుడు అంటారు. ఈ 2 మాటలు వినొచ్చు కదా, ఆకలి తెలుసుకోవచ్చు కదా. ఏ ఊరో ఎవరో మనకి బంధువే, మాకు బంధువే, ఇక్కడ ఎవరెవరు దూరం ఏం కాదు. ఆలోచిస్తే ఒకవేళ శరీర సంబంధంగా ఒకవేళ అవగాహన లేకపోయినా ఆత్మ సంబంధంగా మనందరం ఒక తండ్రి పుట్టిన వారమే. ఆయనే దేవుడు, ఆయన పిల్లలమే మనం.
మీరంటే నేను గిట్టదంటే మాత్రం మనం శత్రువులు ప్రేమించలేదని అర్థం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడండి 54, 55 వచనంలో అక్కడ కూడా ఏమంటున్నారు? మత్తయి సువార్త 13వ అధ్యాయం 54, 55. అందువలన ఆ, వారు ఆశ్చర్యపడి జ్ఞానమును ఈ అద్భుతములను ఎక్కడి నుండి వచ్చినవి, ఈయన వట్లవాని కుమారుడు కదా, ఇతని తల్లి పేరు మరియ కదా, యాకోబు, యేసేపు, సీమోని, యూదా అనే వారు యేసుప్రభు తర్వాత పుట్టిన అన్నదమ్ములు కూడా ఉన్నారు, సహోదరులు. ఇది మాట్లాడుకుంటున్నారంటే మన వాళ్ళు కూడా ప్రసంగాలు వింటున్నప్పుడు వెనకాల మాట్లాడుకుంటుంటారు. వాస్తవాలు విననీదు అపవాది, వాస్తవాలు విననీదండి. అబ్బో మంచి రుచికరమైనటువంటి ఆత్మ సంబంధమైన ఆహారం అని 4 మాటలు వింటే ఏండి నీకేమైనా ప్రాబ్లమా? మంచిదే కదండి. యేసు చెప్పిన మాటలు, యేసు బోధించిన బోధలు, ఆయన నడవడిక అన్ని చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ మానవ బుద్ధి శరీరానుసారులు శరీర విషయం మీద మనసు ఉంచుదురు అన్నట్టుగా మళ్ళీ ఈయన ఎవరు కుర్రాడు, ఎవరి తాలూకా, వాళ్ళ నానేం పని చేస్తాడు, ఏ ఊరు చేసుకున్నాడు, ఎవరి తాలూకా, ఇది మైండ్ అండి. నిజాలు వినరు. అందుకే యేసుప్రభు అన్నాడు, ఇలాంటి మైండ్లతో ఉన్నారు, పరలోకం నుండి దిగి వచ్చారంటే అందుకు ఒప్పుకోవటం లేదు. అందుకే అన్నాడు, మీ హృదయములు కలవరి పడనీకండి. ఎటు పడితే అటు ఆలోచించకండి, మీ హృదయాలు కలవరి పడనీకండి. నేను మరలా ఈ లోకానికి రావాల్సిన పని ఉంది, మరలా మిమ్మల్ని తీసుకెళ్ళవలసింది అన్నీ ఉన్నాయన్నా సరే మిమ్మల్ని విడిచి వెళ్తారని చెప్పగానే అదొక్కంత కలవరం. ఇదిగో నా రక్తాన్ని మీరు త్రాగాలి, నా శరీరాన్ని మీరు తినాలంటే అదొక కలవరం. ఎవరికి అర్థం కావట్లేదు బైబిల్. కలవరానికి మీనింగ్ అదే అనమాట. అందుకే ఆ ఉద్దేశం మీద మాట్లాడుతున్నాడు. మీ హృదయములు కలవరపడనీకుడి. యోహాను సువార్త 6వ అధ్యాయంలో చూడండి, బైబిల్ చూడండి, 6వ అధ్యాయం 41వ వచనం. కాబట్టి పరలోకము నుండి, క్లారిటీ చదవనా? కాబట్టి నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని ఆయన చెప్పునందున యూదులు ఆయనను గూర్చి సొనుగుకొనుచు, ఈయన యేసేపు కుమారుడైన యేసు కాడా. యోహాను గారు కూడా రాస్తున్నారు ఈ మాట, మత్తయి గారు రాస్తున్నారు, లూకా గారు రాస్తారు, మార్కు గారు రాస్తారు, ఈ సువార్తలు అనేక సందర్భాలు రాస్తారు. కాబట్టి ఈయనేమన్నాడు, నేను పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారమని. ఇదే ఆహారం అంటే భూమి మీద పండుతుంది, చికెన్ అంటే భూమి మీద తింటాం, పంట అంటే భూమి మీద పండుతుంది. అక్కడ మళ్ళా బంగారపు వీధులు అంటే నువ్వు చూడవచ్చావా బాబు అంటారు. అక్కడ రోడ్లన్నీ ఏమని చెప్తుంది వాక్యం? బంగారం. ఇప్పుడు బంగారం మీద నడుస్తావు అంటున్నాడు అంటే అర్థం కావటానికి ఇలాంటి బంగారం అక్కడ ఉంటుందని మాత్రం అనుకోకండి. బంగారపు వీధుల్లో తిరిగేదునని పాట ఉంటది వాక్యాన్ని బట్టి. నీకు అర్థం కావటానికి చెప్తున్నాడు, ఇదే బంగారం అక్కడ ఉంటుంది అనుకోవాలి. అంటే అంత ఉన్నతమైన లోకం. కాబట్టి భూమి మీద ఆహారం ఉంటది. ఈయన పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అంటాడేంటి? పైగా కోడి ఆహారం అవుతుంది, మేకనేమో పండగకి వేస్తాం, క్రిస్మస్కి వేస్తాం, గొర్రెను బక్రీద్కి వేస్తాం. యేసుప్రభు ఏమంటున్నాడు? పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేనే అంటున్నాడు ఆయన. అందుకే వీళ్ళ మైండ్ అంతా మారిపోయింది. ఏంటి ఇలా చెప్తున్నాడు అంటే, యేసుప్రభు యొక్క బోధ, దేవుని ఉద్దేశం ఏంటి? వీళ్ళు బ్రతకడానికి 6 దినాల నా రెక్కల కష్టార్జిత నా ఆహారాన్ని భూమి మీద ఇచ్చాను, భూములో అరలుగా పరలుగా అన్నిటినీ అమర్చాను. అంతే కదండి, పై పొరలో మనకి పంట పండుతుంది.
ఇంకా కొంత కిందకి వెళ్తే డీజిల్, పెట్రోలు, రకరకాల ఇంకా ఇంకా ముందుకు వెళ్ళి కొద్ది ఎన్నో మరి విలువైన గనులు ఎన్నో ఉన్నాయి భూమి మీద. పై భాగంలో మనకి ఏం పండుతుంది? మనకు కావలసిన ఆహారం పండుతుంది. ఇక్కడ ఆహారం దొరుకుతుందంటే బాగుంది, కానీ ఈయనే ఆహారం అంటున్నాడు. చికెన్ అంటే ఆహారం అంటే బాగుంది, మటన్ అంటే ఆహారం బాగుంది, ఇంకోటి అంటే ఆహారం బాగుంది, కానీ నేనే ఆహారం అంటున్నాడంటే ఈ ఆహారాన్ని భూమి మీద ఆహారం తింటేనే కానీ మనం బ్రతకలేము. అలాగే దేవుని కొరకు బ్రతకాలంటే ఆయన ఇచ్చే ఆహారాన్ని తినాలి, ఆయననే ఆహారంగా భుజించాలి. ఈ వాక్యాన్ని తినంటే మొదట చేదుగా ఉందంట, కానీ మొదట తినేటప్పుడు కొంతమందికి తీపిగా, కొంతమందికి చేదుగా అనిపిస్తుంది, కానీ ప్రయోజనకరమైనది వాక్యం. చిన్నపిల్లలు తెలియక ఉగ్గుపాలుగా దాంతో పట్టిస్తున్నప్పుడు ఊచేస్తుంటారు. చిన్నపిల్లలేమో అది ఊచేస్తున్నారు, పెద్ద పిల్లలేమో వాక్యాన్ని ఊచేస్తున్నారు. అలాగే చెప్తారండి, మా అయ్యగారు అయితే మాటలు చెప్పి ముగించి వెళ్ళిపోతారు. మరి నీకు వాస్తవం తెలియద్దా? నిజాలు తెలియాలి కదా, దేవుని గురించి తెలియాలి కదా. అమాయకంగా ఎందుకు బ్రతుకుతా? అమాయకంగా బ్రతికి దేవుడు ఉన్నాడని బ్రతికి దేవుడు నమ్మేనని అనుకొని పరలోకాన్ని పోగొట్టుకుంటే అక్కడ నెత్తు నోరు కొట్టుకుంటే నెలుపూడి సెంటర్లో ఉంటే తీసుకొస్తారు, కానీ ఆ సెంటర్లో ఉంటే నెలుపూడి నుంచి వెళ్ళి నరకం సెంటర్లో నుంచి ఎవరు తీసుకొచ్చి మేలైన సెంటర్లో పెట్టరు. బాబు ఇంక ఇక్కడ సెంటర్ నుంచి అడ్రో నుంచి వెళ్ళకపోతే కొత్తూరు వెళ్ళిపోతావు, అలా పోవాలని చెప్పొచ్చు. నువ్వు అక్కడ పరలోకానికి పని చేయకుండా ఎందుకు పనిగా నరకపు స్థానంలోకి వెళ్తే నిన్ను రక్షించేవారు ఎవరు? నిన్ను ఆదరించేవారు ఎవరు ఉన్నారు? అక్కడ అలాంటి పద్ధతులు ఏమీ లేవు. భూమి మీద ఉండగానే తెలుసుకోవాలి, గ్రహించాలి. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే మీ హృదయాలను కలవరపడనీకండి. ఆయన బోధలకు కలవర పడిపోతున్నారు, కలవరపడుతున్నారు. కాబట్టి కలవర పడకుండా ఏం చేయాలి? మీరు చదవండి 14వ అధ్యాయం. మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు అంటే విశ్వాసం ఉంచుతున్నారు, మంచిదే. నా యందు కూడా మీరేం చేయాలి? విశ్వాసం ఉంచండి. నా యందు కూడా మీరు విశ్వాసం ఉంచండి అంటే నన్ను కూడా నమ్మండి. దేవుని నమ్ముతామని అందరూ నమ్ముతున్నారు, యూదులందరూ. యూద జాతి, పాలిస్తీనా దేశం ప్రపంచ చరిత్రలో ప్రముఖమైన దేశం, శాస్త్రపరంగా అభివృద్ధి చెందిన దేశం. ఏమిటి? అలాంటి ప్రాంతంలో ఉన్న ప్రజలు ఏం చేస్తున్నారు? కలవరపడుతున్నారు, వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు, కాలు తొక్కుకుంటున్నారు. అందుకే ఆయన అంటున్నాడు, మీరు నా యందు కూడా మీరు ఏం చేయాలి? నన్ను నమ్మండి అనే చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది. నన్ను నమ్మండి. నా మాట నమ్మకం లేదా? మీరు అంటారు. ఒకసారి లేని మనమన్నా అంటాం. నమ్మలేని వ్యక్తికి మనం ఎంత భరోసా ఇచ్చినా సరే, నేనంటే నమ్మకం లేదా? నన్ను నమ్ము అంటాడు. నన్ను నమ్మంటే మంచి వాళ్ళ మాట నమ్ముతావా? మాయ చేసే వాళ్ళ మాట నమ్ముతాం. అడ్రోడ్ దగ్గర కూర్చుంటే అక్కడ పోయి మోసం చేసేవాడి దగ్గరికి వెళ్ళిపోతాం. కాదు అడ్రోడ్ కంటే ఇంకా పొంతలో ఎక్కడో ఎవడో ఉన్నాడంటే అక్కడికి వెళ్ళి ఆ మోసం చేయించుకోవడానికి అక్కడికి వెళ్తాం. ఆడు చీపురు కొట్టేని దేంతో కొట్టేని భలే చెప్పాడని భలే చేసాడని అంటాం మనం శుభ్రంగా. ఏమండి? వాళ్ళని నమ్ముతారు, కానీ మీకు మోక్షాన్ని ఇస్తాననే ప్రభుని నమ్మటం యూదులకి కష్టమైంది. మోక్ష ప్రదాత అని నమ్మటానికి నేటున్న 800 కోట్ల మంది ప్రజలకు పైగా ఉన్న ప్రపంచ జనాభాకు కష్టంగా ఉంది. ఎవరిని నమ్మటం? యేసుక్రీస్తుని నమ్మటం. ఒకవేళ నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఆయన మోక్ష ప్రదాతే, మోక్షాన్ని ఇవ్వటానికి వచ్చాడు. నీకు నమ్మటం కష్టమైంది, నమ్మమని చెప్తున్నాడు. ఒరే నమ్మకపోతే నీ కర్మ. నమ్మి బాప్తీసం పొందినవాడు నమ్మని వారికి శిక్ష. ఇదేంటండి నమ్మకపోతే శిక్ష ఏంటండి? సెల్ ఫోన్లో యూట్యూబ్లో తెగ సుక్కర్లు కొట్టేసేటువంటి ఎన్నో వీడియోలు. మరి మేమేం చేయము దానికి? ఆయన అన్నాడు, ఆయన చేతిలో ఉన్నాం మనం.
మనం కానీ ఊరికే చెత్తగొట్టేమంటున్నాం. మనం ఏమన్నా నమ్మనందుకు మనం ఏం అనట్లేదు. ఆయన దేవుడు, ఆయనకు రైట్స్ ఉన్నాయి, ఆయనకు హక్కు ఉంది. ఆయన భూమి మీదకి పంపించిన వాడు, ప్రాణం ఇచ్చిన వాడు, జీవాన్ని ఇచ్చిన వాడు, ఆత్మనిచ్చిన వాడు, ఆహారాన్ని ఇచ్చిన వాడు, ఆయుష్కాలం ఇచ్చినట్టు వాడు, సకల సృష్టిని ఇచ్చినవాడు. అన్ని ఇచ్చిన దేవునికి లెక్క సరిపోవాలి. లెక్క సరిపోకపోతే అడుగుతాడా? అడగడా? అడగాలి, అడుగుతాడు ఆయన. అందుకే నిన్నేమన్నాడు? నన్ను ఏమన్నాడు? భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరిని నమ్మండి. ఏమన్నాడు? నమ్మండి, నన్ను నమ్మండి. మోసం చేసే వాళ్ళందరినీ నమ్ముతారు. ఏం చేస్తారండి? అమ్మాయి అబ్బాయిని నమ్ముతాడు, అబ్బాయి వెళ్ళి అమ్మాయిని నమ్ముతుంది. ఇద్దరు మోసపోతారు. మోసపోయిన తర్వాత బాధపడతారు. అందులో డబ్బులు కట్టాం, ఇందులో డబ్బులు కట్టాం. మోసపోయిన తర్వాత నెత్తిమేసారు. ఎప్పుడు బాధపడతారు, చెప్పుకోవడం కూడా సిగ్గుపడతారు. మోసపోకండి, మోసపోకండి అని దేవుడు చెప్తున్నా మోసపోతుంది సమాజం. నేను మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చానయ్యా, నీకు ఒక మహా లోకాన్ని ఇస్తాను. ఎంచేదంటే ఈ లోకంలో నీకు 60, 70, 80 దీర్ఘాయుసు 120 సంవత్సరాలు. ఇంకా అంతగా నీకు లేదు కదా. 120 ఇచ్చాడు కానీ అంతవరకు ఎవరు లేరు. మరి 60, 70, 80 సంవత్సరాల తర్వాత లోకాన్ని ముగిస్తే నువ్వు చస్తే బాంబులతో, తారా జువ్వలతో, అయ్యగారు చేయించిన పెట్టెలతో మట్టిలో పాతి పెట్టబడతావు. ఆత్మను ఎవరు చేర్చుకుంటాడమ్మా? ఆత్మ ఎవరు చేర్చుకుంటాడు? నీకు 4 ఎకరాలు మామిడి తోట ఉన్నది కాబట్టి అందులో మా ఆయన పెట్టారు, అందులో మా తాతను పెట్టారు, మా పూర్వీకులు అక్కడే పెట్టారు. ప్లేస్ అక్కడ ఉంది. పరలోకంలో లేదు కదా నీకు. పరలోకంలో ఆ స్థలం నీకు కావాలంటే ఆయన మాటలకు నువ్వు విశ్వాసం ఉంచాలి. ఆయన గురించి నీకు అర్థం కావాలి. అప్పుడప్పుడు ఊరంట చిలక జ్యోతిష్యులు గట్టా వస్తుంటారు. నమ్మాను గురువు గారు అంటేనే, నమ్ముతానంటేనే నీకు రాస్తాను బూడిద అని ఊరు చిన్నప్పుడు. అక్కడెవడో రాఘవే రాంబాయి బొమ్మ అని ఇంకొకటి ఎవడో పాట పాడేవాడు. వాళ్ళింటికి వెళ్ళొద్దు, సచిన ఇంటికి వెళ్ళొద్దు, చుట్టాలింటికి వెళ్ళొద్దు అని ఆ పాట పాడేవాడు. వాళ్ళ మాటలందరూ తెగ నమ్మి జనాలు చుట్టూ తిరిగేవారు. యేసు ప్రభు నమ్మండి అంటే నమ్మేవులే అంటున్నారు, కానీ నమ్మండి అని చెప్పాడంటే ఎంత జాగ్రత్త ఉండాలండి. నమ్మకంలో ఎంత జాగ్రత్తలు తీసుకోవాలి. డ్రైవింగ్లో జాగ్రత్తలు తీసుకోమని చెబుతాం. జాగ్రత్త బాబు, వెనక ముందు చూడు, రోడ్లు బాగుంటలేదు, బాగా వెళ్ళండి. మరి ఇది జీవితం, ఇది జీవితం, ఇది మానవ ప్రయాణం. ఇది ఎప్పుడు ఆగిపోతామో తెలియదు, మీరు కానీ నేను కానీ. అందుకే దేవుడు ఈ లోకానికి తన కుమారుణ్ణి పంపించి, ఇగో ఆయన మాట వినండి అన్నాడు. ఆయన నా మాటగా చెప్తున్నాను, ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినాలని తండ్రి సిఫారసు చేశాడండి. వినాలి కాదండి. దేవుడు ఎందుకండి అంత ప్రయాసపడుతున్నాడు భూమి మీదకి వచ్చిన నీ నిమిత్తము, నా నిమిత్తము అని ఆలోచిస్తే, నిన్న వజ్రకోటం టైటిల్ ప్రసంగంలో చెప్పాం కదా, జగత్తు పునాది వేయబడక మునిపి మానవుల ఎడల దైవ సంకల్పం ఏంటనంటే దేవుడు నీతో ఉండాలని, నువ్వే కావాలని, నీతో ఉండాలనుకున్నాడు, మీ మధ్య ఉండాలనుకున్నాడు, మనందరి మధ్య ఉండాలనుకున్నాడు. అలా ఉండాలనుకుంటే మనం ఎలా ఉండాలని చెప్పింది వాక్యం? పరిశుద్ధులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి, ఏ కలంకం లేని వారిగా. ప్రభువుని నమ్మేనంటూ అన్ని వేషధారణ మాటలే, అన్ని అబద్ధాలే, ఏ నడవడిక బాగోలేదు, నువ్వు చేసే ఏ తప్పు మానటం లేదు, ఏ చెడు ఆలోచన మానటం లేదు. మరి ఎలాగ నీతో ఉంటాడు చెప్పండి? నాతో రావాలయ్యా అంటే నీతో రావాలని అనిపించాలండి దేవునికి. దేవుడు అన్నాడు యాకోబుతో, యాకోబు నేను నీతో వచ్చేస్తాను. ఏమన్నాడు?
యాకోబు నీతో కూడా నేను వస్తాను, భయపడకు, నువ్వు వెళ్ళు ఈజిప్ట్ దేశం అన్నాడు. అలా ఉండాలండి నమ్మకం అంటే. నీతో వస్తాను. మనం వెళ్తా ఉంటాం తప్ప, నాతో రావాలయ్యా అని పాడతాం తప్ప, దేవుడు మనతో వచ్చేటంత బ్రతుకు మనకుందా? అదే పరిశోధించుకోమని స్థితిగా చెప్తాము. అందుకే మీ హృదయాలను కలవరపడనీకుడి. లోకంలో ఎన్నో సమస్యలు ఉంటాయి, నమ్మలేమన్నట్టుగా ఉంటాయి, వాస్తవాలు కూడా ఉంటాయి. అలా చెప్తారు కానీ ఎవరు అలా చెప్పలేదండి ఏం చెప్పినట్టు. నమ్మబుద్ధి కాలేదని అంటాం. అందుకే యేసుప్రభు చెప్పిన మాట చెప్తున్నాను, మీ హృదయాలను కలవరపడనీకండి. ఇందులో లోపం ఉందా, మెప్పు ఉందా, మెప్పించే మాట ఉందో మీకు తెలియదు ఏం కాదు. వాస్తవం చెప్తున్నామో అవాస్తవం చెప్తున్నామో నవ్విస్తున్నామో మీకు తెలిసిపోద్ది. తెలియని మైండ్ ఏమో లేదు దేవుడికి. అందరికీ ఏక హృదయమే, అందరి హృదయాన్ని సెర్చ్ చేసేది. అంచేత నన్ను నమ్మండి, నా యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. ఎందుకంటే యూదులు నమ్మలేదు. మోసే కాలంలో కూడా ఇశ్రాయేలు ఏం చేయలేదు, నమ్మలేదు. అరణ్యంలో నడిపిస్తున్నాడు 6 లక్షల జనాభాని, పిల్లలు కాక. జనాభా లిస్టులో లేనటువంటి 21 సంవత్సరాల కింద ఉన్నవారు కాక 6 లక్షల జనాభా ఉన్నారు. 6,03,500 ఎంతో చిల్లర కనిపిస్తారు. అంత జనాభా ఉన్నటువంటి ఆ ప్రజలను మోసే నడిపిస్తున్నాడు. దేవుడు వారికి వండబెట్టన ఆహారం ఇస్తున్నాడు. పగలేమో మేఘ స్తంభంగా ఉన్నాడు, రాత్రులేమో ఇబ్బంది పడతారని అగ్ని స్తంభంగా ఉన్నాడు. అలా దేవుడు వారితోనే ఉంటున్నా, వారి మధ్య ఉన్నా ఏం చేయలేదంట, నమ్మలేదండి. దేవుని నమ్మలేదు. సేవకుడైన మోసే కూడా ఆయన మాట కూడా నమ్మలేదు. నమ్మక ఏడుస్తున్నారు చూడండి. సంఖ్యాకాండం 14 అధ్యాయంలో అబ్రహాంతో వాగ్దానం చేశాడు, ఈ దేశాన్ని నీకు ఇస్తాను, నీకు స్వాధీనం చేస్తాను అని. కానాన దేశం, ఇప్పుడున్న పాలస్తీనా దేశాన్ని అబ్రహాముకి ఇచ్చి ప్రపంచ దేశాలకు వేదికగా చేయాలనుకున్నాడు పాలస్తీనా దేశాన్ని. ఇప్పుడు ఆ పాలస్తీనాలోనే యేసుక్రీస్తుని అంగీకరించలేదండి. ఇండియాలో ఈ నెలుపుడులో ఉన్నవారమైన మనమైనా ప్రభుని నమ్మేం కానండి, ఆ పాలస్తీనాలో ఉన్నవారు యేసుక్రీస్తును అంగీకరించడం. వారికి అలా ఉంది వారి మైండ్. 14 అధ్యాయము 1, 1, 2 వచనం. అప్పుడు ఆ సర్వ సమాజము వెలిగెత్తి కేకలు వేసి, ప్రజలు ఆ రాత్రి ఎలుగెత్తి ఏడుతున్నారంట. ఒక ఇంట్లో వాళ్ళు ఏడితేనే ఇదంతా ఆశ్చర్యంగా చూస్తాం. అంతే కదా, ఇప్పుడు ఏడుతున్నారు ఏడరా 1 గంటల్లో. ఏమండి తెల్లారి 3 గంటల టైం ఏడుతున్నారు ఎవరురా బాబు? వాళ్ళ గొడవలు ఎప్పుడు ఉండి ఇంకెప్పుడు తాగి వచ్చి ఉంటాడు, చితకు కొడుతున్నాడను, లేదా పరిస్థితులు బాగోక ఏడుస్తున్నారను అని మాట్లాడుకొని ఊరుకుంటాం. ఒకరిద్దరు ఏడితే మరి ఊరు మొత్తం టోటల్ 6 లక్షల జనాభా అందరూ ఒకేసారి ఎలుగెత్తి ఏడుతున్నారండి. ఎలా ఉంటుంది? మనం పాట పాడితేనే అంత, అందరూ ఒకేసారి బిగ్గరగా ఒకసారి. పిల్లలు యవనస్తులు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద కేరింతలు కేకలు కొడతారు. ఏం బాబు ఏమైంది కంగారు వచ్చేస్తారు. అమ్మ ఒకసారి వినపడతాం, రే నువ్వు లేకమ్మ ఒకసారి నిరీక్షణ పైకి లేకమ్మ, లెగ్గట్టు ముసలిదా ఆవిడ మా సీరమ్మ. ఆవిడకి ఎవరి మాట లెక్కే ఉంటుంది. ఎవరు అప్పుడు తెలియదు కదా. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఆ రాత్రి వేళ 6 లక్షల జనాభా ఏం చేస్తున్నారంట, ఎలుగెత్తి ఏడుస్తున్నారంటే ఏమైపోయిందో మరి వాళ్ళకి. ఏమైందంటే పాలస్తీనా దేశం ఇంకా దగ్గర పడింది. ఓ 40 దినాల ప్రయాణ దూరంలో ఉన్నారు ప్రజలంతా. దేవుడు మోసేతో అన్నాడు, ఒకసారి ఇలా దేశాన్ని చూసుకోమనండి, ఆ దేశాన్ని ఒకసారి ఎలాగుందో చూసిరమ్మనండి అని దేవుడు చెబితే 13వ అధ్యాయంలో ఇశ్రాయేలు 12 గోత్రాల్లో 12 మందిని ఎంచుకొని 12 మందిని పంపించారంట. ఎక్కడికి? ఆ పాలస్తీనా, ఆ కానాను ప్రదేశం అంతా, వాళ్ళు ఉండబోయే ఆ 7 జాతుల ప్రజలు ఉండే దేశానికి పంపించారు 12 మంది. వాళ్ళంతా ప్రదేశాలన్నీ తిరిగి వచ్చారు. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉన్నాయి, అన్నీ చూసేచ్చారు. అందులో కానీ కొంతమందికి
చాలా భయంగా ఉందంట వాళ్ళకి. 13వ అధ్యాయమా. మరియు వారు సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలీయులతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశం తన నివాసులను ఎలాంటి సమాచారం తెచ్చారంట? ఒరే ఆ దేశాన్ని వెళ్ళి చూసుకోండి, ఆ భూమి మీదే పంచిచ్చేస్తాం, ఇంకా దగ్గర పడింది అని మోసే చెప్పి 12 మందిని పంపిస్తే అందులో కాలేబు యెహోషువ లాంటి వారు ఆ దేశం చాలా బాగుంది, మనం ఆ దేశాన్ని జయించగలము. మరి నిజానికి అక్కడ ఉన్న ఒక గెల, ద్రాక్ష గెల అంట, ఇద్దరు మోసుకొచ్చారు. మనం బాబు ఈ గెల ఇవ్వని, ఈ గెల సిటికి నీళ్ళతో తేల్చగలం. అంటే ఆ పండ్ల షాప్ దగ్గరికి వెళ్తే ద్రాక్ష గుర్తులు సిటికి నీళ్ళతో తేల్చగలం. అక్కడ ద్రాక్ష గెల ఎంత ఉన్నదట? ఒక గెలను కోస్తే ఇద్దరు మోసారట దాన్ని కర్ర కట్టి. అంటే ఎంత ఉన్నతమైన సారవంతమైనటువంటి ఫలాన్ని ఇచ్చినాయో చూడండి. అలాంటి దేశాన్ని వాగ్దానం చేశాడు ఎవరికి? అబ్రహాముకి. అబ్రహాముకు మాట ఇచ్చినందుకు దేవుడు ఎన్నో వందల సంవత్సరాల నుంచి ఎదురు చూసి 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 నీ పిల్లల తరానికి ఇస్తానన్న దేవుడు మాట నెరవేర్చుకోవడానికి దేవుడు ఉన్నాడు. కానీ ప్రజలు సిద్ధంగా లేరు. అమ్మో, ఆ ప్రజలు ఉన్నారే, చాలా ఎత్తారైన ప్రజలు, చాలా ఎత్తైన ప్రజలు, పొడవైన వ్యక్తులు, బలశాలులు. మనం చూస్తే చాలా చాలా తక్కువ స్థాయిలో ఉన్న వారి ఎదుట మనం బలం సరిపోదు. పైగా వారు ఏం చేస్తారంట? చదువునప్పుడు చదువున మాట మళ్ళా చదువు సూర్యం. మరియు తాము సంచరించి చూసిన దేశము గురించి ఇశ్రాయేలీయులతో 13:32 వచ్చినమండి, చూసుకుంటా. చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశం తన నివాసులను భక్షించే దేశం. అక్కడ మనుషులు తింటారు అన్నారు. వచ్చి 10 మంది ఏమన్నారు? అక్కడ మనుషులనే కొట్టు చంపి తినేస్తారు అనగానే వీళ్ళందరికీ ఏమనిపించింది? ఇదే రా బాబా, ఈజిప్టు దేశంలో ఆ నూకలు అన్నమో ఏ అన్నమో తిని ఆ ఇటుక బట్టలు దొక్కుతూ ఆ ఇటుకలు తీస్తూ ఆ మేళ్ళగడ అక్కడే ఉంది కదా, ఈ మోసేటి ఎలా చేశాడు, దేవుడేటి ఎలా చేశాడు, మా బ్రతుకులు ఇంక అయిపోయాయి. మనుషులను భక్షించే దేశం అయితే మన పరిస్థితి ఏంటి అని వాళ్ళు ఎంతో ఆవేదన పడి అక్కడ బెదిరిపోతున్నారు వాళ్ళు. అందుకే ఈ వర్తమానం తెలియగానే చెడ్డ సమాచారానికి అందరూ ఏడుస్తున్నారంటే ఎలుగెత్తి ఏడుస్తుంటే దేవునికి ఎలా ఉంటుంది చెప్పనా? ఆ సర్వ సమాజము అయ్యో ఐగుప్తులో మేము ఎలా సావలేదు, ఈ అరణ్యమందు మేము ఎలా సావలేదు, మేము కత్తివాత పడినట్లు యెహోవా మమ్మను ఈ దేశములోనికి ఎలా తీసుకొని వచ్చను, మా భార్యలు మా పిల్లలు కొల్లపోవుదురు, తిరిగి ఐగుప్తుకు వెళ్ళుటకు మాకు మేలు కదా అని ఏడుస్తున్నారట. తిరిగి మేము ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాం, మాకు అలాగే మేలు అని అందరూ ఏడుస్తున్నారు. దేవుడేమో వాగ్దాన దేశానికి తీసుకెళ్ళాలి, ప్రపంచానికి వేదికగా మార్చాలి. రాబోయే ప్రపంచ మోక్ష ప్రదాత ఇశ్రాయేలులో నుండే రావాలి. అది ఆయన ప్రణాళిక. వీళ్ళందరూ వెనుతిరిగిపోతానంటున్నారు. అంటే ఎవరు ఏం చేయలేదు, దేవుని నమ్మలేదు, మోసేను కూడా నమ్మటం లేదు. అందుకనే మీరు వాళ్ళు ఎలాంటి వారు యేసుప్రభుకు తెలుసు. ఆయనేమో పరలోకాన్ని వదిలి భూమి మీదకి వచ్చాడు మానవాళికి మోక్షాన్ని ఇవ్వటానికి, మోక్షాన్ని ప్రసాదించాలని ఆయన ఎక్కడికి వస్తే ఈ మానవ ప్రపంచానికి వచ్చిన తర్వాత మనుషులు పద్ధతి అర్థమైపోయింది. ఎవరు వినటం లేదు, ఎవరు పట్టించుకోవటం లేదు, ఎవరు మటుకు వారు యమునా తీరుగా ఉన్నారు. అందుకే యేసు ప్రభు వారు ప్రాధేయపడుతున్నాడు, నా తండ్రి యందు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా మీరు ఏం చేయాలంటే విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే ఏం చేస్తానంటున్నాడు ఆయన 3వ వచనంలో. 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదు. నా తండ్రి ఇంట అనేక నివాసాలు ఉన్నవి. ఏమన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు? నా తండ్రి ఇంట అనగా పరలోకములు
అనేక నివాసములు ఉన్నవి. ఇక్కడెంత 5 సెంట్లు, ఇక్కడెంత అరెకరం, ఇక్కడెంత ఎకరం. ఎకరంలో కట్టేవంటే గొప్ప ఇల్లు. 10 సెంట్లు ఇల్లు కట్టేవంటే గొప్ప. చెట్టున్నర ఉన్నా పర్వాలేదు, అందులో కట్టుకుందామని లేనోళ్ళు అనుకుంటున్నారు. అక్కడ పరిస్థితి ఏంటట, అనేక నివాసములు కలవు. అది 6 సెంట్ల, 10 సెంట్ల, ఎకరమా, 10 ఎకరాల, ఎస్టిమేషన్ మనం చెప్పలేము. విస్తారమైన నివాసాలు ఉన్నాయి అంటున్నాడు ఆయన. ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. నివాసం అనగా పరలోకం. పరలోకంలో ఇవ్వబోయే నివాసం. ఆ నివాసమైన పరలోకమే మోక్షం. మోక్షం ఇవ్వటానికి నేను వచ్చాను, ఆ నివాసాన్ని మీకు ఇవ్వటానికి. అందుకే నా యందు విశ్వాసం ఉంచండి. అందుకని ఫీజమ్మని ఏమని అడిగాడా? రేట్ ఏమైనా అడిగాడా? ఇంత అవుతుందని ఏమని అడిగాడా? అది భూప్రపంచంలో ఉంటుంది. ఫ్లాట్లకి ముందు ఎంత కట్టండి, తర్వాత ఇన్స్టాల్మెంట్ మీద కట్టండి. నీకు ఆ పరలోక మోక్షం కావాలంటే ఏం చేయమన్నాడు? నన్ను నమ్మండి. నన్ను మీరు ఏం చేయాలి? నమ్మండి. నమ్మితే నీకు అన్నీ సాధ్యమవుతాయి. నమ్మితే నీకు సొంతమవుతాయి. నమ్మేది ఎవరు నమ్మాలంటే, మాకు ఎందుకండి, మేము డబ్బు ఉంది కదా దాన్ని నమ్మేము, అదే మోక్షమైన నరకమైన అదే చూపిస్తుంది అనుకుంటుంది ప్రపంచం. 4 డబ్బులు కలిసి ఇచ్చాయి అనుకోండి, చాలా ఈయన అనిపించారండి. వాళ్ళకి ఏమంటే వాళ్ళ బతుకు చాలా బాగుంది అనుకుంటాం. మనకి అంటే మనకి ఏది మోక్షం? రూపాయల మోక్షం. డబ్బు ఉంది కదా అదే మోక్షం. మనకేం పర్వాలేదు అనుకుంటాం. కానీ డబ్బున్నా సరే మనం ఏమైపోతామో, లోకం ఉన్నా ఏమైపోతామో, శరీరం ఉన్నా, కుటుంబాలు ఉన్నా, మనం అంతా ఎవరమో ఏమవుతాం అనే విషయాలు ఎవరికి తెలుసు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి తెలుసు. అందుకే నా తండ్రి ఏంట మీకు అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకొని పో. నేనుండే స్థలములో, నేనుండే పరలోకంలో, నేనుండే మోక్షములో. మోక్షం అది. అందుకని ప్రపంచానికి మోక్షం ఇవ్వటానికి వచ్చిన వ్యక్తి చెప్తున్నాడు, మహనీయుడు చెప్తున్నాడు యేసుక్రీస్తు, మీరు కూడా అక్కడ ఉంటారు నేనుండే స్థలములో. ఒకప్పుడు పరలోకములోనే ఉన్నాడు ఆయన, భూమి మీదకి రాకముందు. ఇప్పుడు పరలోకమందే ఉన్నాడు ఆయన, తండ్రి కుడి పార్శ్వమున. పరలోకం నుండి దిగి వచ్చిన వాడు. అందు గురించి ఈ పరలోకము ఎవరికి ఇవ్వబడుతుందో, ఎవరికి దక్కాలో అనే విషయాలను చెప్పడానికి మీరు విశ్వసించండి, నమ్మండి, నా మాటల ప్రకారంగా ఉండండి, మీకు మోక్షాన్ని ఇస్తాను అంటున్నాడు ఆయన. మాటలు వద్దు కానీ పెదవుల మీద ఏం చేస్తున్నారు? తారుమారు మాటలు మాట్లాడుతున్నారు. మా పెదవులతో రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. పెదవులతో గణపరచుదురు కానీ వారు హృదయం దూరంగా ఉంది. అందుకే ఇక్కడ కూడా ఏం మాట్లాడు? పెదవులు అనలేదు. పెదవులు దగ్గరగా మాట్లాడినట్టు ఉంటాయి, హృదయము దూరంగా ఉంటుంది. అందుకని ఈ ప్రజలు పెదవులతో నన్ను గణపరచుదురు కానీ వారు హృదయములు దూరంగా ఉన్నాయి. ఇప్పుడు హృదయాలు దగ్గరగా ఉండాలి. హృదయాలలో దేవుని యందు విశ్వాసం ఉండాలి. అందుకే ప్రకృతి అంతా అనుభవిస్తున్నా, ఎన్నో అనుభవించినా మన నమ్మకం, మన విశ్వాసము ఎక్కడుండాలంటే హృదయములో ఉండాలి. మనస్ఫూర్తిగా ఉండాలి, కలంకము లేకుండా ఉండాలి. ఆ పరలోకం ఇవ్వటానికి దేవుడిచ్చిన గొప్ప అవకాశం ఏంటో తెలుసా? నమ్మటం. ఏంటి చెప్పండి? నమ్మటం. నమ్మితే చాలు ఇస్తానని ఎవరుంటారండి? డబ్బులు ఇచ్చిన తర్వాత నమ్మమంటున్నారు. నా మాట మీకు నమ్మకం లేదు, ముందు కట్టండి మీరు అంటున్నారు. నమ్మించి కట్టించేస్తున్నారు. మరి ఈయనేం కట్టిస్తున్నాడండి? ఈయన ఏమండి, చాలా మంది అదే వస్తాయి ఇది వస్తాయని మధ్యవర్తులు అందరూ అయ్యి కట్టిస్తుంటారు. చాలా రాష్ట్రాల్లో పాస్టర్లు కూడా అది వస్తుంది ఇది వస్తుందమ్మని ప్రజలతో డబ్బులు కట్టించిన తర్వాత ఊరు వదిలి వెళ్ళిపోయిన పరిస్థితులు కూడా ఉన్నాయి. యేసు ప్రభు ఏమంటున్నాడండి? నమ్మండి చాలు, మనస్ఫూర్తిగా విశ్వాసం ఉంచండి. ఎందుకంటే లోకాన్ని నమ్మారు, అది ఆయన బాధ. లోకాన్ని నమ్మితే నువ్వు నష్టపోతావు.
లోకాన్ని నమ్మే కాబట్టి అపవాది నీలో ఉన్నాడు. వాడి నిన్ను మోక్షానికి వెళ్ళనీడు, నరకానికి తీసుకొని వెళ్ళిపోవడానికే కదా ఆడు సిద్ధంగా ఉన్నాడు. అందుకనే కదా వాక్యం వినటం లేదు, అందుకనే వాక్యం అర్థం చేసుకోవటం లేదు, అందుకనే క్రైస్తవులు ఇడిపోయి ఉన్నారు. మా బైబులా అనుకుంటున్నారు. అయితే పరలోకం, మీ పరలోకం, మా పరలోకం, వాళ్ళ పరలోకం, అమెరికా పరలోకం ఏరుగా ఉంటుందా? చెప్పండి, ఏరుగా ఉంటుంది అన్న వాళ్ళు చేయొద్దండి. ఆ పరలోకం మాకు ఉంటుందని అన్న వాళ్ళు ఎవరన్నా? మన నిరీక్షణ, మన పరలోకం ఒకటే అని చెప్తున్నప్పుడు, ఒకటైన లోకానికి వెళ్ళాలంటే ఒకటిగా ఉండటం ప్రతి ఒక్కరూ మనసులు కలిసి ఉండటం అలవర్చుకోవాలి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆయన మోక్షాన్ని ఇవ్వటానికి ఈ లోకానికి వచ్చి అనేక నివాసములు ఉన్నవి మిమ్మల్ని అందరిని అక్కడ తీసుకుని వెళ్ళటం జరుగుతుంది అంటున్నాడంటే, ఎప్పుడు? నువ్వు మరణించిన తర్వాత, నువ్వు చేరబోయే లోకం కోసం ఆలోచిస్తున్నాడు. మనం చస్తే ఏమవుతుందో ఎవరికి తెలిసి నువ్వు అనుకుంటున్నావు, ఎవరికి తెలుసు అనుకుంటున్నావు. కానీ నిన్ను నన్ను రక్షించడానికి, మోక్షాన్ని ఇవ్వడానికి వచ్చిన యేసు ప్రభువుకి తెలుసు, ఆయన పంపించిన తండ్రికి తెలుసు మనం ఎవరమో ఏమవుతామని. మనకు లోకం బాగా ఎక్కేసేసి ఎవరు చూడొచ్చారండి అంటారు. అంటే నమ్మబుద్ధి కాదే, ఎందుకంటే రేట్ లేదు కాబట్టి. పరలోకానికి రేట్ లేదు, రక్షణకి రేట్ లేదు, విశ్వాసానికి రేట్ లేదు, దేనికి ఫీజు లేదు. డబ్బులు ఎక్కువ ఫీజు కట్టామనుకో దృష్టి ఉంటుంది. ఏమి లేకపోతే ఏముంటుందండి? లేదా ఉచితం అంటే, ఉచితం అంటే పెదవిరుపుల కింద ఉంటుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని వారులారా, దేవుని యొక్క వాక్య భాగాలలోనికి వెళితే ఆయన మాత్రము మనందరికి ఒక నివాస స్థలాన్ని, మోక్షాన్ని ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే మన పరిస్థితి ఏంటి? మనలాంటి వారికి పరలోకం ఇవ్వటం యొక్క ఆయన ఉద్దేశం ఏంటంటే, తండ్రి ఉద్దేశాన్ని చూద్దాం. చూడండి, మొట్టమొదట యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 చూడండి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవ మోక్షము పొందునట్లు ఆయనను అనుగ్రహించాడు, వరంగా పంపించాడు. అనుగ్రహించాడంటే ఎవరిని? యేసుక్రీస్తు ప్రభు వారిని. ఆయన దేవుడు అనుగ్రహించినటువంటి అనుగ్రహం మనకి. దేవుడు నాకేమి ఇచ్చాడు అనుకుంటుంది ఈ లోకం. దేవుడు తన కుమారుడినే ఇచ్చేసాడండి. ఏం చేశాడండి? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారిని వరముగా ఈ లోకానికి అనుగ్రహించాడు, ఈ లోకానికి పంపించాడు. ఎందుకు? దేవుడు లోకమును ఎంతో ప్రేమించును. ఎందుకు ప్రేమించాడు? మంచి వాళ్ళనా? మంచి చేస్తున్నారనా? మనం ఎవరు ప్రేమిస్తాం? మంచివాడు ఏదేనండి, మంచిది కావాలండి, మంచి సంబంధం అండి, మంచి అబ్బాయి అండి, మంచి వస్తువు అండి, మంచి వస్త్రం అండి, మంచిది మంచిది మంచిదైతే ప్రేమిస్తాం మనం. మంచి వాళ్ళు కాకపోయినా మంచి చెడ్డవారిని ప్రేమిస్తున్నాడు ఆయన. దేవుడు లోకముని ఎంతో ప్రేమించును. లోకంలో ఏముంది? మంచి ఏమైనా ఉందా? యథార్థత ఏమైనా ఉందా? క్రమశిక్షణ ఏమైనా ఉందా? ఆయన ఎందుకు ప్రేమిస్తున్నాడంట? ఏ ఒక్కరూ నశించిపోకూడదని. అది దేవుని ప్రేమ. ఎంతో ప్రేమించినంటే ఏదో అనుకోకండి. నిన్ను ఈ లోకానికి పంపించిన నాటి నుండి దేవుడు నీ మీదే దృష్టి పెట్టాడు. పంపక ముందు నీ మీదే దృష్టి, పంపిన తర్వాత ఆయన వాక్యం ద్వారా మారాలని, ఆయన వాక్యాన్ని వినిపించాలని, ఆయన కుమారుని ద్వారా మోక్షం ఇవ్వాలని ఎన్నో ఆలోచనలు దేవుల్లో ఉన్నవి. అంచేత ఎవరు నశించిపోకూడదు, నశింపక ఏం చేయాలంట? నిత్య జీవం పొందినట్లు. నిత్య జీవం పొందాలి, నువ్వు మోక్షం పొందాలి. నిత్య జీవం అనేది అది దేవునిది. దేవుడు ఏర్పాటు చేసిన, నిర్మించిన లోకం.
మట్టి లోకాన్ని కూడా దేవుడే నిర్మించాడు. పాతాళ లోకాన్ని కూడా దాని నిర్మాణం కూడా దేవుడే. ముల్లోకాల నిర్మాణము దేవునివే. కానీ మనం మొట్టమొదట ఏ లోకంలో ఉన్నవారు? మనం చెప్పండి. భూలోకములో ఉన్నవారు కాదు, పాతాళములో ఉన్నవారు కాదు, పరలోకములో ఉన్న దేవునిలో ఉన్నవారు అని బైబిల్ చెప్తుంది. పరలోకములో ఉన్న దేవునిలో ఉన్నాం. మనం దేవునిలో ఉన్నాం. మనం ఈ లోకానికి రాకముందు దేవునిలో ఉన్నవారు మనం. దేవుడు అక్కడ మన కోసం ఒక లోకాన్ని నిర్మాణం చేశాడు. ఇక్కడికి వస్తున్నామని ఇక్కడ లోకాన్ని నిర్మాణం చేశాడు. భూమి మీద మట్టి ఆకారం ఇచ్చి ఈ లోకాన్ని నిర్మాణం చేశాడు. ఈ లోకానికి రావటానికి అవసరమైనవన్నీ పెట్టాడు. ఈ లోకానికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం? ఆ లోకాన్ని మర్చిపోయాం. తిరిగి వెళ్ళటానికి ఇబ్బంది పడుతున్నాం. గుడ్డిగా నమ్మి పరలోకం ఉందలే అనుకుంటున్నాం. మాట్లాడకండి అమ్మా. కానీ దేవుడు ఎవరు నశించిపోకూడదు అని, నశింపక నిత్య జీవం పొందాలని అనుగ్రహము, దేవుని యొక్క అనుగ్రహమేనండి మనం అనుభవిస్తున్నా, మనం నమ్ముతున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన మీకు మోక్షం ఇస్తాడు ఆయన ద్వారానే. ఎందుకంటే ఆయన మొట్టమొదట పరలోకములో ఉన్నవాడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, యోహాను సువార్త 3:13 వచనం చూడండి. పై వచనంలో, అదే వచనంలో, మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కువపోయిన వాడు ఎవడు? పరలోకం నుండి దిగి వచ్చిన వాడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారండి. పరలోకము వెళ్ళటానికి, పరలోకం చేరటానికి, పరలోక వివరాలన్నీ ఎవరికి తెలుసు అంటే యేసు ప్రభువుకు తెలుసు. నాకేమన్నా తెలుసా అయ్యగారుగా? మా అందరూ రాయించాడు కాబట్టి చెప్తున్నాం. కానీ మీరు రాయించిన మాటలు చదివితే మీకు అర్థమవుతాయి చెప్పే వివరణ బట్టి. లేకపోతే పరలోకం ఉంది, పాతాళం ఉన్నది, దేవుడు, ఆత్మ, దేవదూతులు, ఈ విషయాలు ఎలా తెలుస్తాయండి? ఆయన చెప్పాడు కనుక మనకి విషయాలు తెలియజేశాడు కనుక మనకు తెలుస్తున్నాయి. అది కానీ పరలోకం నుండి దిగి వచ్చినట్టు వాడు. పరలోకానికి మార్గము నేనే అని చెప్పాడు ఆయన. నా 14:6 వచనం చూడండి. యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవరును తండ్రి వద్దకు రాడు అని చెప్పాడండి ఆయన. ఎవరు? మోక్ష ప్రదాత ఆయన స్వయంగా చెప్పిన మాట. మీరు నేను ఎవరు రాయించిన మాటలు కాదండి అవి. అందుకని మోక్ష ప్రదాతను నేనే, నేనే మార్గము అంటున్నాడు ఆయన. ఎవరండి ఆయన? నేనే మార్గమును. ఏ మార్గమును? పరలోకానికి, మోక్షానికి మార్గం నేను. ఎక్కడి నుంచి వచ్చారో, మీరు తిరిగి ఎక్కడికి వెళ్ళాలో మీకు తెలియదు కనుక మార్గాన్ని చూపించేవాడును నేనే, సత్యాన్ని బోధించేవాడును నేనే, జీవాన్ని ఇచ్చేవాడును నేనే. నేనే అని మరి గొప్పగా చెబుతున్న విషయాన్ని ఆలోచిస్తే ప్రపంచ మోక్ష ప్రదాత ఇంకా ఎవరన్నా ఉంటే ఉండొచ్చండి అని మనం అనగలమా? అయినా కాదండి, ఎవరైనా ఉండొచ్చని అనే అవకాశం మనకు ఉందా? ఇంకా ఎవరైనా అలా చెప్పారా భూప్రపంచంలో మనుషులకి? ఎవరు చెప్పలేదు. మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువు చెప్తున్నారు, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు. ఎందుకంటే ఆయన ద్వారానే ఎందుకు వెళ్ళాలంటే ఆయన దేవుని యొక్క స్వరూపం కలిగిన వాడు, దేవుని రూపం కలిగిన వాడు, దేవుని గురించి తెలిసిన వాడు. పాత నిబంధనలో కూడా దేవుని గురించి పూర్తిగా ఎవరికి తెలియలేదు. దేవుడెవరో సమాజానికి తెలియలేదు. దేవుడెవరో తెలియక ప్రకృతి దేవుడు అనుకున్నారు. ప్రకృతిలో చుట్టూ సమాజంలో ఉన్నవన్నీ దేవుడనే స్థితిలోనికి మానవ సమాజం వచ్చింది.
కానీ యేసు ప్రభు వారి భూమి మీదకు వచ్చి దేవుడు ఎవరో చెప్పారు. ఆయన ఎవరట దేవుడు? యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక. దేవుడు ఆత్మ గనుక. అదొక పెద్ద టైటిల్, పెద్ద ప్రసంగం అండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో. మంచి అంశం అది. దేవుడు ఆత్మ గనుక. ఆత్మ ఎలా ఉంటుంది, దాని రూపం ఏంటి, దాని ఉనికి ఏంటి, దాని స్వభావం ఏంటి అని ఆలోచిస్తే అన్ని విషయాలు బైబిల్లో వ్రాయించాడు. దేవుడు అంటే అయ్యగారిలా ఉంటారు, అమ్మగారిలా ఉంటారు, ఆ గురువు గారిలా ఉంటారు అని అలా ఊహించుకున్నారు లోకం. దేవుడు ఎవరట? దేవుడు ఆత్మ గనుక. చర్చిల్లో వెనకాల ఇలా డయాస్ మీద అయ్యగారు కూర్చుంటే దాని వెనకే రాసి ఉంటుందండి అలాంటి పదాలు. అయినా సరే అర్థం కాదు వాళ్ళకి. దేవుడు ఆత్మ గనుక. ఎలా ఆరాధించాలంట? ఆత్మతో అన్నాడా, లేకపోతే మొగ్గలతోని గెంతులతో అంటున్నాడా? ఆత్మతోను అంటున్నాడు. ఆత్మతోను. ఆత్మ ఉందా నీకు? ఏ ఆత్మ ఉంది? ఆత్మ కాదు, నీలో ఉన్న ఆత్మగా మాట్లాడుచున్న ఆత్మ. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానే, నా మాటలు మీరు ఆలోచిస్తున్నారే, ఆలోచించడానికి జీవాన్ని ఇచ్చింది ఆ ఆత్మతో మీరు ఏం చేయాలి? ఆరాధించాలి. ఆ ఆత్మ దేవుని వశములో ఉండాలి. ఆత్మతో మీరు ఏం చేయాలి? మనకి చేతకాక మరలా పరిశుద్ధాత్మను కూడా ఇచ్చాడు, ఆ ఆత్మ సహాయాన్ని కూడా ఇచ్చాడు. మనము పరిస్థితి మారిపోయింది కనుక అంచేత దేవుడు ఎవరని చెప్పాడు? ఆయన ఆత్మ. అంటే దేవుని చూసింది ఎవరు భూప్రపంచంలో? చెప్పండి. సల్మాన్ రాజు గారు చూసారా? ఇదేంటి బాబు అందరూ చూసారండి మీరు ఎలాగ అంటున్నారని అనుకోకండి. యేసుక్రీస్తు తప్ప ఎవ్వరు, పరిశుద్ధాత్మ తప్ప ఎవ్వరు, వారి ఇరువురు తప్ప ఎవ్వరు చూడలేదని 18వ వచనంలో చూడండి. నా నోటి మాట కాదు, బైబిల్లో చూసుకోండి, రాసుకోండి. ఇలా ఉంది బైబిల్లోని. మొదటి అధ్యాయం 18వ వచనం యోహాను సువార్త. ఎవడను ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు అని బైబిల్లోనే దేవుడు రాయించాడు. రాసిన వారు ఎవరు అనుకున్నారు? యోహాను గారు. 12 మంది అపొస్తలులు యేసుక్రీస్తుతో మంచి సంబంధం, సన్నిహిత సంబంధం కలిగి ఉన్నతంగా ప్రేమించిన వ్యక్తి, యేసు చేత ప్రేమించబడినటువంటి వ్యక్తి ఎవరు? యోహాను గారు. ఆయన రాస్తున్నాడంటే ఆయన ఎలా రాశాడు? యేసు ప్రభు బోధించగా, యేసు ప్రభు ప్రకటిస్తున్నప్పుడు ఇవన్నీ మాటలు జ్ఞాపకం ఉంచుకొని శ్రద్ధగా విన్నాడు కనుక మరలా విషయాలన్నీ ఏం చేస్తున్నాడు? ఆయన రాస్తున్నాడు. ఆయన ఎవడును మళ్ళీ ఎవడో గొప్పవాడని అమెరికాలోడు ఉన్నవాడు చూశాడు అంటాడని బైబిల్ ఎవరు రాశాడు? అక్కడ ఎవడును అన్నాడు. అది ఎప్పుడైనాను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మునున్నాడంట. లోకానికి రాకముందు ఎక్కడున్నాడంట? తండ్రి రొమ్మున. ఎత్తుకున్న సంటిపెట్టి ఎక్కడ ఉంటది? ఇలా రొమ్ముని ఎత్తుకొని ఉంటది. చెయ్యి ఎక్కడ ఉంటుంది? సంటిపెట్టి చెయ్య మన మొఖం మీద ఉంటది. ఆవిడ మొఖం కూడా ఎలా చూస్తుంది? అమ్మను బాగా దగ్గరగా చూస్తుంది. అమ్మని ఆ బిడ్డ ఏం చేస్తుంది? అమ్మను దగ్గరగా చూస్తుంది. బాబు మీ అమ్మాయిని ఎత్తుకుంటానంటే బేరం అంటది. ఎందుకు? అమ్మ ముఖం వేరు, ఈమె ముఖం వేరు. అమ్మ ఎవరి దగ్గర? మరి ఈ పసితనములోనే అమ్మను గుర్తించింది. పసితనములోనే అమ్మను గుర్తించింది, అమ్మను చూసింది. కాబట్టి పసితనంలో ఉండగానే అమ్మను గుర్తించే స్థితి ఉంది. మరి తండ్రి రొమ్మునున్న యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరిని చూసుంటారని బైబిల్ చెప్తుంది? ఎవరు చూశారని? తండ్రిని చూశాడు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచినంటే పెయింటర్ లాగా బొమ్మేసేసి, గడ్డాలు గీసేసి, గడ్డాలు పెడేసేసి, గుడికర్ర చేతిలో పెడేసేసి బొమ్మేసి ఏమన్నా చూపించేసాడా యేసుప్రభు లోకానికి? చెప్పండి. అలా చెప్పలేదు. నా తండ్రి ప్రేమ కలిగిన వాడు, నా తండ్రి ఆత్మయ్య ఉన్నాడు, నా తండ్రి కనికరం గలవాడు, క్షమించే గుణం కలిగిన వాడు, సాత్వికం కలిగిన వాడు. ఆయన స్వభావ లక్షణాలన్నీ చెబుతాడు ఆత్మని చెప్పిన తర్వాత. అందుకని భూప్రపంచములో
ఆదాము నుండి నేటి వరకు వచ్చిన మనుషులందరిలో ప్రత్యక్షంగా చూసినటువంటి వ్యక్తి ఎవరంటే మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే మోక్షాన్ని ఇవ్వడానికి ఆయనకు అధికారం ఉంది. తండ్రిని నేను చూశాను, తండ్రి ప్రేమ నాకు తెలుసు, తండ్రి మనసు నాకు తెలుసు, తండ్రి దగ్గర నేర్చుకున్నాను. యోహాను సువార్త అంతంలో చెప్తాడు 5, 6, 7 వచనంలో, తండ్రి దగ్గర నేర్చుకున్న మాటలే మీకు బోధిస్తున్నాను అని. అందుకని మోక్షాన్ని ఇవ్వటానికి, మార్గం చూపించడానికి హక్కు ఎవరికి ఉంది? అథారిటీ ఎవరికి చెప్పండి? లేదు లేదు, వాక్యం ఏదో బోధిస్తున్నాను కాబట్టి నేను పరలోకాన్ని తీసుకెళ్ళిపోతానని అంటే కరెక్టా? ఆ హక్కు ఎవరికైనా ఉందా? నీకేమైనా తెలిసే దారి తెలుసా? నీకే దారి తెలియదు, ఆయనే దారి. నీకు దారి ఉందరా మార్గం ఉందంటే నాకు గోదావరి అని నువ్వు అంటున్నావు, మరి నీకు ఎవరు చెప్తావు? నేను మార్గం అని చెప్తే నువ్వేమనుకుంటున్నావు? ఏ దారి లేకపోతే గోదావరి, ఇక నా పరిస్థితి ఇదే దారి, ఇంకా అయిపోవడం అనుకోను. నేను మోక్షాన్ని ఇస్తాను అంటాను, మోక్షాన్ని ప్రసాదిస్తాను. నువ్వు సావకు, బెంగపడకు, నలత పడకు, అలిసిపోకు, నేను సత్యం. తండ్రి, తల్లి, లోకం ఇవన్నీ నిచ్చి ఉండిపోతాయని మాత్రం అనుకోకివి. కానీ నేనే మార్గము, నేనే సత్యం, నేనే జీవం. నా ద్వారా తప్ప అది ఎవడును తండ్రి అంతకు ఎవరు చేరలేడని చెప్పాడు. ఏంటి అంత ధైర్యంగా చెప్తున్నాడంటే తండ్రి గురించి తెలుసు, తండ్రి మనసు ఎరిగినవాడు, ఇంకా తండ్రితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని అంటాడు. పిలుపులు రాసిన పత్రిక 2 7, 8, 9 వచనాలు చూడండి. చూడండి, పిలుపులు రాసిన పత్రిక. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, దేవుని స్వరూపం, దేవుని లాంటి లక్షణాలు కలిగి ఆ దైవలోక, ఆ పరలోకం, ఆ మోక్షంలో ఉన్నప్పుడు ఎవరికైనా అక్కడి నుంచి ఇక్కడికి రావాలనిపించదండి. అంటే ఆ లోకం కంటే భూలోకం ఏమైనా గొప్పదనుకున్నారా? అక్కడ కలతలు లేవు, గొడవలు లేవు, పార్టీలు లేవు, స్టేషన్లు లేవు, జారత్వం చేయడానికి అలాంటి శరీరాలు లేవు, దొంగతనం చేయడానికి ఇలాంటి ధనాలు లేవు, అక్కడ అలాంటి అవకాశాలే లేవు. మొదలుగా చెప్పాలంటే అలాంటి లోకములో తండ్రితో ఉంటే ఎంత ఆనందం అండి. ఆ తండ్రి ముఖాన్ని అలా చూస్తున్నప్పుడు ఎక్కడుంటాడంటే ఆయన తండ్రి రొమ్మున, ఇంకా కుడి పార్శ్వమున అంటున్నాడు. కుడి పార్శ్వం కూర్చున్నా కనపడతాడు, ఇక్కడ రొమ్మునున్న తండ్రిని, ఆ తండ్రిని చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుంది. మనం ఎవరిని కాదని పట్టించుకోకుండా పోయి మా నాన్న ఒకసారి చూడాలనిపిస్తుంది అంటది. ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాత బ్యాగ్ చదివి పోయి మా అమ్మను చూడాలనిపిస్తుంది అంట. ఇది మన ప్రేమ. ఎప్పుడో చూడాలనిపిస్తుంది. నీ మొక్కను నేను చూడనని వీళ్ళు పట్టు కూర్చుంటాను. నేను చూడనని అర్థం కాబట్టి వాళ్ళు అనుకుంటారు. మరి ఈయన ఎలాంటి వాడు? తండ్రి స్వాధీనములు, తండ్రి రొమ్మున, తండ్రి గుడి పార్శ్వమున ఉండే భాగ్యాన్ని ఇడిచిపెట్టడం, పోగొట్టుకోవడం, వదిలేచేయడం గొప్ప భాగ్యం అనేటువంటి ఆలోచనలు కాకుండా ఏ ఉద్దేశం మీద వచ్చాడంటే తండ్రి మనసెరిగి భూమి మీద మానవులందరూ నశించిపోతున్నారు, నరకానికి వెళ్ళిపోయే ప్రమాదంలో ఉన్నారు, వాళ్ళకి మోక్షాన్ని ప్రసాదించాలి, మరి నేను వెళ్తాను, నన్ను పంపించు తండ్రి అని సిద్ధంగా ఉన్నాడు. ఎవరు? కుమారుడైన యేసుక్రీస్తు. మనం అయితే దెబ్బలాట్లకి వెళ్తామంటాం, గొడవలకి వెళ్తానంటాం, వద్దన్న ఆటలకి వెళ్తానంటాం, వద్దన్న వాళ్ళ ఇంటికి వెళ్తానంటుంటాం. యేసుక్రీస్తు అలా కాదు. నేను కాపాడటానికి వెళ్తాను, నీ ప్రేమను చెబుతాను, నీ రూపాన్ని చెబుతాను, మీరెవరో చెబుతాను, మీ లోకం ఏంటో చెబుతాను, ఆ లోకం పరిస్థితి ఏంటో చెప్తాను,
శరీరం శ్వాసితమో కాదో చెప్తాను, లోకాన్ని ఇడిచిపెడితే నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో చెప్తాను, అన్ని విషయాలు చెప్తాను అన్నాడు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చెబుతుంటే ఎవరు వినటం లేదు. అందుకే నన్ను నమ్మండి అంటున్నాడు ఆయన. బతిమాలు కూడా అమ్మవా, అందుకే నా తండ్రి ఎంత బాధతో ఉన్నాడు. నమ్మటం లేదంట. ఇంటిలో ఉన్న స్వకీలే నమ్మలేదంట. యూదులు చంపాలనుకున్నారట. అన్నదమ్ములు ఏమన్నారు? బాబు మా ఇంటికి పెద్ద కుమారుడువు, జ్యేష్ఠుడువు, అన్నయ్యని ఇలా కొడతావని అంటున్నారు, అన్నయ్య ఇంట్లో దాచేయండి, నువ్వెక్కడికి వెళ్తావు అన్నయ్య అని అన్నదమ్ములు కూడా అనలేదు. 7వ అధ్యాయంలో ఏదో పెద్ద ప్రగల్భాలు బోధలు చేస్తున్నాయి కదా, అలాంటి వాడు ఇంటికి ఎందుకు వచ్చావు? ఆ మనసుల్లోనే ఉండొచ్చు కదా. నువ్వు ఎక్కడ పేరు వస్తుంది అన్నావో అక్కడే ఉండు, మళ్ళీ ఇంటికి ఎందుకు వచ్చావు అంటున్నారు అందరూ. యేసుప్రభు ఇంటికి వచ్చేని ఒక్కరోజు కనీసం ఉండి తలదాచుకోవడానికి వస్తే అన్నదమ్ములు కూడా మొట్టమొదట్లో సహకరించలేదు. తల్లికుంది, మరి మిగతా పిల్లలకి గడ్డాలు మీసాలు వచ్చాయి కదండి. అమ్మ నువ్వేం మాట్లాడుకుంటారు. చిన్నప్పుడే ప్రేమ అమ్మ 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 అని కొంగొట్టుకొని తిరగడం. అక్కడి నుంచి నువ్వు కానీ మాట్లాడేవో అంటాడు అమ్మని. మాట్లాడిందనుకో గువ్వుకొని చేతి ఇలా అన్నాడు అనుకోండి, ఆ బాడీ పిల్లరు ఏ గోడకో తగులుకొని గువ్వుకొని తెచ్చిపోయి హాస్పిటల్ జాయిన్ అయిపోయి ఏమనలేదు మా అమ్మని ఇలాగన్నాను అంటాడు. అంతే. నువ్వు ఇలాగన్నావా? ఆవిడ వయసు ఏంటి, నువ్వు ఇలాగ అనడం ఏంటి? ఇలా అనేసరికి ఏమవుతుంది? మంచం కూడా ఉండొచ్చు, ఏమండి గేట్ ఉండొచ్చు. ఆ పౌరుషంలో ఎలా అనేసరికి అమ్మ ముగింపు అయిపోద్ది. అది మన పరిస్థితి, అది మన స్థితిగతులు. మరి దేవుడు ఎలాంటి వాడు? దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు? మానవాళ్ళందరి పట్ల తన ప్రేమను చూపించి కాపాడాలని, హక్కును చేర్చాలని ఈ లోకానికి వచ్చాడు. పరలోకాన్ని వదిలి భూమి మీదకు వచ్చి మనుషుని పోలికగా పుట్టి ఇంకా ఇంకా దిగిపోతున్న దాసుని స్వరూపం ధరించుకొని తన్ను తానే రిక్తుని కంటే తన్ను తానే బలిగా చేసుకున్నాడు. ఈ క్రిస్మస్ ప్రసంగంలో చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, ఆయన నమ్మిన సిద్ధాంతం కొరకు యేసు ప్రభు ప్రాణం కూడా పెట్టాడు అని ఆయన చెప్తున్నారు. చప్పట్లు కొట్టున్నారు. ఆయన నమ్మిన సిద్ధాంతం కోసం, ఆయన బోధించిన బోధల కోసం చివరికి ప్రాణమే పెట్టాడు. ఆయన అంత గొప్ప వ్యక్తి మరి అని ఆయన చెప్తున్నారంటే ఆయనకు తెలిసినంత వరకు, మరి అంత వయసు వచ్చింది కాబట్టి ఆ మాత్రం తెలుస్తుంది. ఎన్నో ప్రసంగాలు వింటాడు, ఎన్నో సభలకు వెళ్తుంటాడు. ఏంటి ఆయన నమ్మింది అంటే, ఇగో నా సహోదరులు నేను కాపాడాలి, వారి కొరకు ప్రాణం పెట్టాలి, ప్రాణం పెట్టైనా వారికి ఏం చేయాలి? మోక్షాన్ని ఇవ్వాలి. ఆ బోధన బోధించినందుకు, వాస్తవాలు బోధిస్తున్న వేళలో కుట్ర పన్నారు. దేవుని సంకల్పం ప్రకారంగా మొత్తానికి ఆయన హతమార్చారు. చివరికి ప్రాణమే పెట్టాడు. ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడు? ఒక పక్కన మానవుల పాపములతో ప్రాణం కూడా పెట్టవలసిన పరిస్థితి ఉంది. పాపం నుండి క్షమించబడాలంటే రక్తము చిందించబడాలి. నిజం, లేకపోతే పాపం చేసిన వారు సావాలి. దేవుడు పాత నిబంధన కాలంలో పాపం చేస్తే మీరు బలి అర్పించండి, పశ్చాత్తాపడండి అన్నాడు. పాత నిబంధన కాలంలో ఏం చేస్తున్నారు? పాపాలు చేయడం, బలులు అర్పించడం, పాపాలు చేయడం, బలులు అర్పించడం, మళ్ళీ తప్పు చేయడం, మళ్ళీ నేరం చేయడం, మళ్ళీ వ్యభిచారం, మళ్ళీ ఇంకోటి చేయడం, మళ్ళీ బలి అర్పించడం. దేవుడు మళ్ళా ఆలోచించి, ఎలాగైతే వీళ్ళు పాపాలకు మాటి మాటికి మరలా పాపం చేయాలనే కదా, మళ్ళీ దొంగతనం చేయాలనే కదా, మరలా తినేయాలనే కదా, మరలా అది కాల్చేయాలనే కదా, మరలా అది తాగేయాలనే కదా, అటువైపే కదా మనసు లాగుతుంది. ఇలా కాదు, వీటి వలన వీళ్ళకి పాపక్షమాపణ ఉండదు, దీనివల్ల ప్రయోజనం కాదని దేవుడు తన కుమారుని లోకానికి పంపిస్తే ఆయన ఒకేసారి ఆయన ఏం చేయబడ్డాడంట? శిలువ పైన తన ప్రాణం పెట్టాడు. అదే పేతురు పత్రికలో చదివారు. 2:24 వచనం, మొదటి పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాం. ఇంకా మనకి 20 నిమిషాల టైం ఉంది, నేను ముగించేస్తాను మీకు 10 గంటలకి. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను ప్రాణు మీద మోసుకొనును. ఆయన తానే మన నిమిత్తం మన పాపములు ఏం చేశాడట? ప్రాణు మీద. మీ పాపములన్నిటికీ తగిన శిక్ష నేను భరిస్తాను.
లేకపోతే మీరు నరకానికి వెళ్ళిపోతారు. కాబట్టి మోక్షానికి వెళ్ళాలంటే ఇంత జ్ఞానం బోధించిన నేనే, మీరందరూ మోక్షానికి వెళ్ళాలనే ప్రేమతో వచ్చిన నేనే మీ నిమిత్తం బలి కావాలని లేఖనాలు ఉన్నవి. యేసు ప్రభులో కూడా అట్టి ఉద్దేశం సంపూర్ణంగా ఉంది. అందుకే మ్రాను మీద వేలాడిబడి ఉన్నాడనే చక్కన వచనాలు మనకు రాయబడి దేవుని గ్రంథంలో మనకి ఉంటాయి. ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన గాయముల చేత, ఆయన కార్చిన రక్తము చేత మీకేం కలిగింది? పాపముల నుండి స్వచ్ఛత. అంటే పోయిన కాలుకు, పుండు పడిపోయిన కాలు, గుండె ఆపరేషన్ అయిపోతే బాగు చేయడం, ఈ స్వచ్ఛత కాదు. మీ పాపముల నుండి మీకు విడుదల, ఆత్మ సంబంధమైనటువంటి స్వచ్ఛత, ఆత్మకు కల్మషం లేకుండా చేసే మహా కార్యక్రమాన్ని ఎవరు చేశారంటే యేసుక్రీస్తు ప్రభు వారు చేశారు. అందుకే ఆయన ఆ కార్యక్రమం చేయకముందే ఆ చక్కనటువంటి నిబంధన శిష్యులతో చెప్తాడు, ఇదిగో అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం, మిమ్మల్ని అందరినీ విడిపించాలని నిబంధన రక్తం, మేకల రక్తం కాదు, కోడిల రక్తం కాదు, ఒక మనిషి, ఒక పవిత్రుడు, ఒక రక్షకుడిగా వచ్చిన క్రీస్తు ఆయన ఏం చేశాడంటే రక్తాన్నే చిందించాడు. ఎందుకంటే నిన్ను పాపం నుంచి విడిపించాలని, మానవ లోకాన్ని పాపం నుండి విడిపించాలని ప్రాణం పెట్టినటువంటి దాత, మోక్షాన్ని ఇవ్వటానికి, ప్రపంచానికి మోక్షాన్ని ఇవ్వటానికి వచ్చిన ప్రదాత ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. ఏంటి కుమారునికి ఇంత మంచి మనసు వచ్చింది? నా బుద్ధే, నా గుణమే. అందుకే యేసు ప్రభుని చూసే తండ్రి అనుకున్నాడు, కోరుకున్నాడు, క్రీస్తు లాంటి వారు కావాలి నా పిల్లలు, క్రీస్తు పోలిక అందరిలో ఉండాలి. ప్రభుని నమ్మేవా? క్రీస్తు పోలికలోనికి రావాలి. మేనమా పోలిక, మేనత్త పోలిక, బంధువులు పోలిక, అలాంటి వారి స్వభావం, ఇలాంటి వారి స్వభావం వస్తే నీకు ప్రయోజనం కాదు. ప్రభుని నమ్మిన తర్వాత ఎవరు పోలిక రావాలట? నువ్వు పొట్టుగా ఉన్నా, ఎత్తుగా ఉన్నా, ఎలాంటి ఆకారం ఉన్నా సరే లోపల నీ మనసు, నీ హృదయము క్రీస్తు లాంటి రూపంలోనికి మారిపోవాలి. మోక్షాన్ని ఇస్తానంటే మోక్షానికి అర్హత నీ హృదయం అందు విశ్వాసం ఉంచి నమ్మితే నీ పాపను క్షమించడానికి ఆయన త్యాగం చేశాడు. పరలోకం ఇవ్వటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకే నశింపక నిత్య జీవం పొందాలి. అది దేవుడి పట్టు. ఏంటి పట్టు అంటే లోకముని ఎంతో ప్రేమించి నశించిపోతున్నారని. మనం బాగుపడ్డామని చూస్తే మనం బాధపడతాం, బాగుపడ్డామని చూస్తే మనం ఏడుతూ ఉంటాం. ఆడు మీ ఏడుపులే మాకు దేవుళ్ళని ఆడు బోర్డు ఎడతాడు. నువ్వు వెళ్ళి ఎట్టు కట్టుకుంటే క్రైస్తవులైన నువ్వెందుకు అంత దెయ్యం బొమ్మ పెట్టుకున్నావు? నీలో దెయ్యం ఉంది కాబట్టి. దేవుడి పేరు చెప్పుకున్నది కానీ ఇంట్లో ఉన్నది దెయ్యం, నీలో ఉన్నది దెయ్యం, దేవుడు కాదు. అంత పర్ఫెక్ట్గా ఉంటావా? అంత ఖచ్చితంగా ఉండాలంటే యేసుక్రీస్తు గురించి నీకు తెలియాలి, దేవుని ఆవేదన తెలియాలి, దేవుని మనసు నీకు తెలియాలి. కనుక ప్రియమైనటువంటి వారులారా, మోక్షాన్ని ఇవ్వటానికి ఆయనకు అధికారము ఉందా అంటే ఉంది అని బైబిల్ చెప్తుంది. సమస్త అధికారాన్ని ఎవరికి ఇచ్చాడంటే తండ్రి యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చారు. చూడండి 9-10 వచనం పిలుపులు రాసిన పత్రిక. తండ్రి తన కుమారుని ఎలా హెచ్చించాడు, అధికారి ప్రపంచానికి మోక్షం ఇచ్చే అధికారం ఆయనకు ఉందో లేదో మనం చూద్దాం ఒకసారి. అందుచేత పరలోకమందు ఉన్న వారిలో కానీ, ఇగో యేసు ప్రభుకున్న అధికారం గురించి మీరు వినండి, వెళ్ళిపోకండి, శ్రద్ధగా మనసులో పెట్టుకోండి, రాసుకోండి. పరలోకమందు ఉన్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి కింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు నామములో వంగినట్లు ప్రతి వాని నాలికయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనినట్లు దేవుడు ఆయనను ఆర్థికముగా హెచ్చించాడు. నాయన నీ పేరే ప్రపంచ మోక్ష ప్రదాత, నీ పేరే ప్రపంచ మార్గదర్శి,
నిన్ను అత్యధికంగా నీలాంటి పేరు ఇంకెవ్వరికి ఉండదు. నీకు ఇచ్చినటువంటి అధికారం ఇంకెవ్వరికి లేదు. అధికారాలు ఎన్నున్నా సరే ప్రపంచానికి మోక్షం నీ ద్వారానే ఈ మూడు లోకాలు కూడా మోకాలు వంగాలి. నిన్ను అంత ఉన్నతంగా హెచ్చిస్తున్నాను. తండ్రి ఎలాంటి వాడంటే ఆయన ఇష్టాలు నెరవేరిస్తే సమస్త విషయములు హెచ్చించేవాడు. తన కుమారునికి ఎందుకు అంత ఉన్నతమైన స్థానం ఇచ్చాడంటే తండ్రి మనసెరిగిన వాడు. తండ్రి మనసెరిగిన కుమారుడు ఉంటే తండ్రి ఏమంటాడో తెలుసా? మా వాడిని అడగండి, నాదేం లేదంటాడు. ఎందుకని? అన్ని విధాలా సరిపోడు కొడుకు, అన్ని విధాలా సరిపోయిన కుమారుడు, అన్ని విధాల సామర్థ్యం ఉంది, అన్ని విధాల శక్తి ఉంది. అప్పుడు ఏమంటాడంటే నా కుమారుని అడగ, అతను అడగ, నీకు నన్ను అడగక్కరొద్దు అంటే ఎంత ప్రేమ ఉందో ఆ కుమారుడు తండ్రికి ఎంత ఇష్టంగా ఉన్నాడో మనం ఆలోచించాలి. మా అబ్బాయితో చెప్పండి. అందుకని ప్రతి వారు యేసుక్రీస్తు నామాన్ని మీరు ఒప్పుకోవాలి. ఆయన ద్వారానే రావాలి. అన్నీ ఆయన చూసుకుంటాడు. నేను బాబు నా దగ్గర రాక్కర్వద్దు, మీరు ఎవరు నా దగ్గరికి రావాల్సిన అవసరత లేదు. 28వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 28వ అధ్యాయం 18వ వచనం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు చూడండి, 3 లోకాలలో ఆయనకు అధికారాన్ని ఇచ్చేశాడని పౌలు గారు చెప్తున్నాడు ఫిలిప్పీ పత్రికలో. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇయ్యబడి ఉన్నది. నాకేమివ్వబడింది? సర్వాధికారం. ఇవేమి అధికారాలు? ఏమి సింహాసనాలు? కక్షలతో భేదాలతో గొడవలతో మడ్రలతో నింపబడినటువంటి అధికారాలు, ప్రపంచ అధికారాలు. ప్రపంచ అధికారాలలో ఎవరు క్షేమంగా ఉన్నారు చెప్పండి? ఎవరిని హతమార్చకుండా ఉన్నారు చెప్పండి? ఎంతో మందిని పాడు చేస్తున్నారు, ఎన్నో నీచమైన కార్యక్రమాలు చేస్తున్నారు అధికారం కలిగిన వారు. కానీ సర్వాధికారం ఇచ్చానంటున్నాడు ఎవరికి? తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు. ఏం చేశాడైనా? శిలువ మీద తన ప్రాణమే పెట్టాడు. తన తమ్ముళ్ళ కోసం, తన చెల్లెల కోసం, తోడబుట్టిన వారందరి నిమిత్తం ఏం చేశాడు? ప్రాణం పెట్టాడండి. అంత మంచిగా చూసుకునే కొడుకున్నాడంటే ఇక నాకేం కావాలండి? అన్ని అధికారాలన్నీ ఆయనకే ఇచ్చేస్తున్నాను ఇక నేను. యోహాను మొదటి పత్రిక 3:16 ఉంటుంది చూడండి. ఆయన మన నిమిత్తం ఏం చేశాడంట? ప్రాణము పెట్టెను. ప్రాణం పెట్టాడు. చదవండి 3:16. ఆయన మన నిమిత్తము ప్రాణము పెట్టెను గనుక ప్రాణం పెట్టాడని చెప్తుంది బైబిల్. నేను చెప్పాను, మీరు చదువుతారు. ఎంతమంది చదివినా గనుక అన్న దగ్గర నుంచి మనకు ఉంది అక్కడ పని. ఆయన ప్రాణం పెట్టాడు గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. మనము కూడా సహోదరుల నిమిత్తం, అది మనము సహోదరుల నిమిత్తం ఏం చేయాలట? ప్రాణము పెట్టబద్దులమై ఉన్నాము. నువ్వు ఎప్పుడు ఊడిపోతావో అని అనకూడదు. ఎప్పుడు ఊడిపోతాడో అని, ఎప్పుడు గుణపాఠం జరుగుతుందో అని నువ్వు ఏడుస్తావు. పైగా ప్రభువుని నమ్ముకున్నామని కొంచెం నీళ్ళకు ప్రార్థన చేస్తావు చర్చిలో. సుఖమేంటి? నువ్వు కూడా ప్రాణము బద్ధుడు అయి ఉన్నావు. ఇది నీకు రీజన్, ఇది నీకు చట్టం. ఇది నువ్వు ప్రాణం పెట్టాలి. నువ్వు కూడా ఏం చేయాలి? ప్రాణం పెట్టాలంటే ఎలా పీకిలా తీసుకోమని కాదు. నువ్వు కూడా వారి కోసం ఏం చేయాలి? శ్రమ పడాలి, సాయం చేయాలి, త్యాగం చేయాలి, కష్టపడాలి, ఓర్చుకోవాలి. నిన్ను తిట్టినా ఓర్చుకోవాలి, నిందించినా ఓర్చుకోవాలి. ప్రాణం తీసేసుకోమనే కాదు అక్కడ. అనేది రియల్గానే ప్రాణం పెట్టాడు. ఇలాగ ఓర్చుకోవడంలో కూడా ప్రాణం హరించిపోతుంది. ఎన్నో మాటలు వింటున్నప్పుడు మన రక్తం ఏమవుతుంది? మరిగిపోతుంటది. ఇంకా అదే పోయిన దేవుడు కానీ, అదే పోయిన అయ్యగారు కానీ, ఉన్న వాళ్ళు ఉంటే ఉన్నారు కానీ అండి అని మరిగిపోతుంటది రక్తం. అది మరక్కంటగా చూసుకోవాలి. అప్పుడు నువ్వు ప్రాణం పెట్టినట్టు.
అర్థమైందండి? నాకు ఒళ్ళు ఉడికెక్కిపోతుంది అనుకో, ఉడికెక్కిపోకూడదు, చల్లగా ఉండాలి. అప్పుడు ప్రేమ ఉన్నట్టు అర్థం. ఎలా ఉండాలి ఇప్పుడు చెప్పండి? ఏడ్రా బాబు ఇంత బీపీ ఎంత కూడా వేసుకుంటుంది అనుకుంటా, ఊరికి అరిచిపోవడం, గొడవాడి చెప్పు నీళ్ళు తాగేస్తే మరి బీపీ ఎలా ఉంటుంది? లేచిపోతుంది లేదా? ప్రాణం పెట్టండి అంటే ప్రేమ చూపించండి. ప్రేమే చూపించలేరా? నన్ను నమ్మండి అని బ్రతిమలాడుకుంటున్నాడు, నమ్మలేరు. ప్రేమ చూపించలేరు. ప్రాణమే పెట్టాడు ఆయన. తగ్గించుకోండి. అందుకే మన కొత్తూరులో టైటిల్ మరి ఎక్కువ టైం చెప్పడానికి సరిపోలేదు, కానీ ప్రపంచ మార్గదర్శి. ఏంటి ఆ మార్గం అంటే జీవితకాలం అంతా చెప్పే టైటిల్ అండి ఆ ప్రసంగం. ఇలాంటి అన్యజనుల మధ్య ఎవరి మధ్య చెప్పినా అలాగా సైలెంట్గా ఉండి విని, అమ్మో బైబిల్ ఎంత గొప్పగా. ఎన్నో మీటింగ్లు, ఎన్నో క్రిస్మస్లు చూసాం. ఇంత అమూల్యమైన జ్ఞానమా? సందలు లేదు, పాటలు లేవు, హల్లెలూయా 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 అని ముగింపు లేదు. వాక్యం ఇంత జ్ఞానం ఉంది అని చెప్పుకోవచ్చు. వెళ్ళేటప్పుడు హల్లెలూయా ఏం అర్థం కాకుండా అలుపులు అంటే ఆ దారిని పోయి కూడా హల్లెలూయా అంటే వాడికి అదే అర్థమైంది. బడికి పోయి కుర్ర చూడండి, నా సేవుడు పడ్డాడంటే అది ఈ పరిస్థితి ఏంటి అనుకుంటాను. నిజంగా హల్లెలూయా అంటాడు, ఏసురత్నం అంటాడు, ఏదో అంటుంటాడు. ఇంత దారిలో నాకు ఏం తెలిసింది నిజంగా. అలా తయారైపోయింది సమాజం. మనం కూడా ఏం చేయాలట? ప్రాణము సహోదరు నిమిత్తం. సహోదరుడు అంటే మన తమ్ముడు, మన అన్నయ్య కాదు. ప్రపంచంలో ఉన్న ఏ ఒక్కరైనా ఎవరట? సహోదరులే. అందరూ దేవుని పిల్లలే. అందరిలో దేవుని రూపం ఉన్నదని చూసుకో. అందుకే నేను చూస్తుంటే ఓట వచ్చింది అనకూడదు, నేను చూస్తుంటే ప్రేమ పుట్టుతుందమ్మా. పాపం చేసిన వాళ్ళని చూస్తే ఏం పుట్టింది ఆయనకి? లోకముని ఎంతో, అంటే ఎప్పటి నుంచి ఎంత పాపం చేసినా, ఎంత నువ్వు వ్యతిరేకిస్తున్నా, ఎంత ప్రేమిస్తున్నాడు చూడండి. పుట్టిన దగ్గర నుంచి నువ్వు పాపం చేస్తానున్నావు, తప్పు అయిపోయింది అంటున్నావు, చెప్పు కింద మేకు అంటున్నావు, మరలా తప్పు చేస్తున్నావు. ఎంత ప్రేమిస్తున్నాడండి. అందుకే ఇవాళ 26వ తేదీ నువ్వు ఉండి వాక్యం వింటున్నావు. దానికి కారణం ఏంటి? దేవుడు నిన్ను ప్రేమించాడు. మోక్ష ప్రదాత నా కుమారుడైన క్రీస్తు అని వారు ప్రకటించాలి. నెలుపుడిలో ఉన్న క్రైస్తవులు, అందరి బోధకులు, ప్రపంచంలో ఉన్న వారందరూ ఒకటి కావాలని దేవుని ఆలోచన. అది ఎవరు ఒకటి కాకూడదు, అందరు ఇడిపోవాలి. అలాగైతేనే బాగుంటుంది. ఎవరు పరలోకానికి వెళ్ళరు. ఆఖరికి వెళ్ళేసారు కానీ కొరడా పట్టుకొని ఉంటాడు. అక్రమం చేయవాళ్ళారా మీరెవరో నాకు తెలియదు. అలా తయారు చేశారు. అలాగే తయారు చేసిందండి. అందుకే అంటున్నా, నేను ఇంకా తగ్గిపోవాలి, ఇంకా దిగాలనుకుంటున్నాం. వద్దన్నా సరే వెళ్ళాలి, గౌరవం లేకపోయినా వెళ్ళాలి. అది యేసులో మనం చూసాం. మనం అసహించుకున్నా వెళ్ళాలి. అమ్మాయితను టైం ఇవ్వకూడదన్నా సరే కూర్చొనన్నా వచ్చి ఏదో ఒక రోజు వాళ్ళకే అర్థమవుతుంది. మన ప్రయత్నం మనం చేసి వెళ్తే మన గురించి, పరలోకం గురించైనా మనం తగ్గించుకోవడం మంచిది. అయ్యో మనకి ఇంత ప్రసంగం వచ్చేసి మనం అనుకోకూడదు. ఆ దేవుడు మాటలే కదండి సరే, ఆయన వల్లనే కదా మనకి ఎన్ని అవుతున్నాయి. అందుకని నాకు భూమి మీద సర్వాధికారము ఇయ్యబడింది. 28:18 వచనం ఉంచేస్తాను. ఒక 10 నిమిషాలు చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 21 కూడా చూడండి ఒకసారి. చాలా విషయాలు ఉన్నాయి నిజంగా, ఎన్నో సంగతులు ఉన్నవి. మీరు అలసట పడకుండా ముగించాలనే ఆలోచన. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, సమస్తమైన ఆధిపత్యము, అది ప్రపంచములోన, భూమి మీద, పరలోకములోన ఎక్కడ ఆధిపత్యం ఉన్నా, ఎక్కడ అధికారం ఉన్నా వారందరికంటే దేని గురించి చెప్తున్నాడు? యేసు ప్రభు నిమిత్తం చెప్తున్నాడు. ఆయన బలాతిశయమును బట్టి చదువునండి మరలా. ఆయన బలాతిశయము చేత క్రీస్తును మృతుల్లో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందును, ఈ యుగమునందే కాక, ఏ యుగం? భూమి మీద బ్రతికే యుగం, భూమి మీద మానవ జీవిత కాలం,
ఇదొక యుగం. అక్కడ ఉన్నట్టు ఆ పద ప్రయోగాన్ని బట్టి ఈ యుగమునందే కాక ఈ లోకమునందే కాక రాబోవు యుగమునందును పేరు పొందిన ప్రతి నామము కంటేను. ఎంతమంది అయితే పేర్లు పొందారు, ఎంతమంది అధికారులు ఉన్నారు, ఎంతమంది మంచి వాళ్ళు అనిపించుకున్నారు, ఎంతమంది గొప్ప వాళ్ళు అనిపించుకున్నారు, వారందరికంటేను ఎవరికైనా ఉందా క్రీస్తు శక పురుషుడు అనే ఆ బిరుదు? ఎవరికైనా ఉందా? మోక్ష ప్రదాత అనే ప్రత్యేకత బిరుదు ఎవరికైనా ఉందా? మార్గదర్శి అనేది ఏమైనా ఉందా? రక్షకుడు అనే అధికారం ఏమైనా ఉందా? ఒక యేసుక్రీస్తుకే తండ్రి ఇవన్నీ అధికారాలన్నీ ఇస్తున్నాడు. ఏం చేత? ఈ భూమి మీద వచ్చిన వారందరిలో నమ్మకమైన కుమారుడు, ఆనంద పెట్టిన కుమారుడు ఎవరంటే యేసుక్రీస్తు. అందుకే నాయన నువ్వే మోక్ష ప్రదాత. నిన్ను అన్ని నామముల కంటేను బాబా, అప్పుడు దావీదు గొప్పవాడంటే దావీదు కంటేను, అప్పుడు అబ్రహాము గొప్పవాడంటే అబ్రహాము కంటేను, లేదు సొలొమోను మహా జ్ఞానం అంటే సొలొమోను కంటేను, యోనా గారు అంటే యోనా గారి కంటేను. ఇప్పటికి పాలిస్తాన్ దేశంలో దావీదు గారు అంటే ప్రత్యేకమైన గుర్తింపు. మన జెండాలో ఎలాగ ప్రత్యేకమైనటువంటి ఉన్నటువంటి ఆస్థానం, ఆ విధానం మన జెండాలో అమర్చబడి ఉంటుందో, ఆ దేశపు జెండాలో కూడా దావీదును గుర్తించే ఒక ప్రత్యేకమైన ఒక స్టారు. తరతరాలు గతించిపోతున్న దావీదును మర్చిపోరట వారు. దావీదును మర్చిపోరు. మహాయుద్ధ వీరుడు, ఆనాటి సమాజం కోసం ఎన్నో పోరాటాలు చేసినట్టు వాడు. వారి జాతీయ జెండా మీద దావీదుకు ప్రత్యేకమైన ఒక స్థానం అమర్చి ఇది దావీదు దాని గుర్తింపు పెట్టుకున్నారు. అదే దావీదు వంశములో పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అన్ని నామముల కంటేను పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో ఎత్తుగా ఎంత చెప్తున్నాడండి. అంత ఇచ్చని మనం చెప్పాలంటే ఆది కాండం నుండి అన్నీ చెప్తా ఉంటే సరిపోద్దా? ఇప్పుడు గంటన్నర ప్రసంగం అనగానే సరే ముగిస్తే చాలు, ముగించకపోతే మళ్ళీ వీళ్ళకి ఎక్కదని నేను అనుకుంటున్నాను. ఇంతటితో ముగిస్తే మీకు బాగుంటుంది, ప్రసంగానికి బాగుందని వెళ్తారు. ఎక్కువ చెప్పేవాడికి నాకు అంతగా ఇచ్చేది. ఎచ్చుగా అంటున్నాడు. ఆ విషయాన్ని వివరించాలంటే చాలా విషయాలు చెప్పుకునేవాళ్ళు. మ్యాటర్ నేను బుర్రలో ఉంది కాబట్టి ఆ ఎచ్చు అంతా చెప్పుకొస్తే మన టైం సరిపోదు. అందుకే ప్రతిరోజు ప్రతి బైబిల్ క్లాసులో కొంచెం 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 అన్ని విషయాలు చెప్తున్నప్పుడు 10 నోట్లు ఎక్కడ పెట్టాలో, 100 నోట్లు ఎక్కడ పెట్టాలో, ఏమంటే 500 నోట్లు ఎక్కడ పెట్టాలో, ఏ కాగితాలు ఎక్కడ పెట్టాలో వేర్చుకున్నట్టు అన్నీ వేర్చుకోవాలి మనం తెలివిగా. అప్పుడు ఇది ఇలాగా ఇది ఇలాగా ఇది ఇలాగ ఇదా, అప్పుడు అక్కడ లైన్ అలా వస్తుంటుంది బోధిస్తున్నప్పుడల్లా. నీకు ఇష్టమైతే వస్తావు, లేకపోతే ఇరిగిపోతావు, లేకపోతే ఏదో అది దూరంగా ఉన్నా సరే ఏమో టీవీ పైన సౌండ్ పెట్టుకొని మనం వాక్యం చెప్తున్నాం అనుకోండి, వెనకాల టీవీ సౌండ్లు. వాక్యం చెప్తామని వస్తాం అనుకోండి, ఆల్పన దెయ్యం అన్నది కదా. యేసుప్రభు గురించి నీకు ఏం తెలుస్తుంది? యేసుప్రభు అన్ని ఇలా తెల్లారి 3 గంటల ఏళ్ళలో అంటారు. మన చెప్పి పెట్టినా మరి నాపోతే ఊరుకోదావిడ ఏం చెప్పినా అంత అమాయకంగా ఉంది. ఎంతో ఎచ్చుగా పరలోకమునందును ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. మరియు సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి అంత ఉన్నతంగా చేసేటట్టుగా ప్రపంచ మోక్ష ప్రదాతని తండ్రే ఏర్పాటు చేసేదండి. మీరెవరండి? లోకం ఎవరండి కాదనడానికి? ఎవరైనా ప్రాణం పెట్టారా కాదన్నవారు? సాటి మనిషికే సాయం చేయలేదు. ఆయన మోక్ష ప్రదాత అంటే నీకు బాధేంటి? మోక్షాన్ని ఇవ్వటానికి తన జీవితాన్ని అంకితం చేసుకున్నాడు. పెళ్లి లేదు, ఇల్లు లేదు, సుఖం లేదు, ఏమని చెప్పండి? మనకైతే భార్య ఉంది, మనకు పెద్దోడు ఉన్నాడు, చిన్నోడు ఉన్నాడు, మళ్ళీ మనవడు ఉంది, మనవరాలు ఉంది. అక్కడ తిరుగుతాం, ఎక్కడ తిరుగుతాం, ఆయన ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఆయన జీవితం 12 సంవత్సరాల వయసు నుండే నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? 12 సంవత్సరాల వయసులోనే యేసుప్రభు పుట్టాడు అంటాం. కానీ మన పిల్లలు అలా ఉండాలని మనం అనుకోవాలి. మన పిల్లలు 12 సంవత్సరాల వయసులో
నా తండ్రి పేరు పనుల మీద ఉండాలనుకుంటారా, లేకపోతే పొలాల్లో పోయి ఆడుకోవాలనుకుంటారా? మనం కూడా ఏమంటాం, ఒరే అలా పోయి ఆడుకుంటారా, కొంచెం నీకు అడ్డవుతున్నాడని నీ మాటలకో నీ పని, ఒరే ఇలాగా అలా పోండి వేసుకో కోసం తెలిస్తే అలా కట్టాడు, అలా పోతారా? ఇలా బొమ్మనాలా? వీళ్ళు బడికి వెళ్ళిపోతే మన సుఖం కదా. 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారు 2:49 ఆ లోకసువార్తలో నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా? మీకు తెలియదా? దేవదూత మీకు చెప్పలేదా? ఎవరు చెప్తున్నాడు? అమ్మా నాన్నలే మర్చిపోయారు. కానీ కొల్లు అంటే కనపడలేదు అనుకోవచ్చు, అక్షరాలు 500 నోటు 100 నోటుకి తేడా లేదు అనుకోవచ్చు. మనసులో ఉన్నది ఎందుకు మర్చిపోయారు వీళ్ళు? మనసుకి కళ్ళుకి తేడా ఉంది కదండి. మనోనేత్రం ఎప్పుడు తేడాగా ఉంటుంది. వృద్ధాప్య దశలోకి వచ్చిన క్లారిటీగా మాట వచ్చు. అది కూడా కాస్త ఆదమరిచారు వాళ్ళ గడిలో వారికి ఉన్న సమస్యను బట్టి. మనమన్నా ఎంత అనుకోండి, వాళ్ళకంటే గొప్పలో నేనేం చెప్పట్లేదు. నిజంగా మరి యేసుప్రభులు గొప్పవారే. కానీ యేసుప్రభు వారి విషయంలో ఇంకా పర్ఫెక్ట్గా బోధించబడిన విషయాలు, దేవుడు దేవదూత ద్వారా చెప్పిన సంగతులు మీరు మర్చిపోయారు, మీరు ఎరగరా అంటున్నాడు ఆయన. మీరు ఎలా నన్ను వెతకుచుంటిరి? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరగరా అని వారితో చెప్పాను. కనుక ప్రియమైనటువంటి వారులారా, ప్రపంచానికి మోక్షాన్ని ఇవ్వటానికి వచ్చినటువంటి ప్రదాత ఎవరంటే క్రీస్తు ప్రభు అనగానే పాలించేవాడు, అధికారి. అందుకే దేవుడు సమస్త అధికారాలు ఎవరికి ఇచ్చాడంట? యేసుక్రీస్తు ప్రభు వారికి ఇచ్చాడు. చాలా కనుక ప్రియమైనటువంటి వాళ్ళ సమయం అయింది, నేను ముగిస్తాను. మరి చక్కగా ఎవరు తొందరపాటు లేకుండా పిల్లల్ని బండి మీద ఎవరు కూర్చొని పెట్టుకునేవాళ్ళు, వెనక్కి కూర్చుండేవాళ్ళు జాగ్రత్తగా కూర్చొని వెళ్ళండి, నెమ్మదిగా బయలుదేరి వెళ్ళండి, తిరిగి వెళ్ళేవారు. గ్రామస్తులు కూడా తిరిగి క్షేమంగా చేర్చబడండి. అలాగే రేపటి ఉదయకాల సమయంలో ఏమండి మరి ఇప్పుడు రాజీవ్ గారి వాళ్ళ యొక్క సహోదరి కుమారుడు మన ఈ మధ్యకాలంలో మరణించడం జరిగింది. బన్నీ అతని ఆదరణ కూడికగా రేపు ఉదయం 10 గంటలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరొకసారి అయితే ఈ మధ్య కార్యక్రమాల్లో కానీ మర్చిపో వారిని బట్టి కూడా మీరందరూ కూడా నిలబడి ఈ కార్యక్రమాన్ని జరిగించుకున్నారు. మీరు అందరికీ శ్రేయస్సే. ఇంతవరకు చెప్పబడిన మాటల్లో ఎవరిది ఏం పోయేది లేదు, మాది ఏం పోయలేదు, మిమ్మల్ని ఏమో నష్టపరిచేది కాదు, ఎవరిని ఇబ్బంది పట్టేది కాదు. దేవుడి గురించి ఎన్నో జ్ఞానమైన సంగతులు బోధించాం. అవును విన్నాం. ఎక్కడైనా దేవుని సంగతులు విని నేర్చుకొని తెలుసుకోవాల్సిందంటే తెలుసుకోవడం మంచిదని ప్రతి వారు గమనించాలని మనం చేస్తాం. రండి సతీష్ గారు, ముగించానా అండి? రాజుగారు బెదిరి చూస్తున్నారు, ఏం చెప్తారు? ముగించానా? ఐదు ప్రాంతం. ప్రేమ కలిగిన మా తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ నెల్లిపూడి గ్రామంలో మా తండ్రి మళ్ళీ 2025 డిసెంబర్ 26 జరిగే ఈ కార్యక్రమానికి మరి గ్రామంలో అనేక మంది దేవుని పిల్లలు ఏ విధమైన అరమరకు భేదము లేకుండా మాకు దేవుడు కావాలని నిరూపించుకున్నాను. ఏమైతే ఆశపడి ఒకటిగా ఉండాలి అని అందరూ అనుకుంటున్నారు. ఆ విధంగానే అనేక మంది నీ పిల్లలు నీ మాటలు వినటానికి, నీ పిల్లలను నిరూపించుకోవడానికి అందరూ చేర్చబడ్డారు. అలాగే వారు కూడా మమ్మల్ని అభిమానించి మేము వారిని అభిమానించి ఇరువురిలోని దేవుని ప్రేమ చేత ముందుకు నడిచే భాగ్యం దయచేయండి. ఈ పరిచర్యకు వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరున నీ కృప చొప్పున వారికి జ్ఞానం వివేకం అనుగ్రహించండి. ఈ సంవత్సరం అంతా వారిని కాపాడి ఉన్నారు. ఇంకా నీ చిత్తమైతే అన్ని సమయాల్లో మేమందరం కలిసి ఆరాధించుకునే అవకాశం లేకపోయినా కనీసం మైక్ స్వరం ద్వారానైనా వాస్తవాలను చెవులతో విని గ్రహించుకుని నీ కొరకు బ్రతకటానికి ప్రతి కుటుంబానికి సహాయం దయచేయండి. అలాగే నేను ఇంతవరకు జరిగిన ఈ కార్యక్రమానికి సహకారులుగా ఉన్న ఈ గ్రామంలో ఉన్నటువంటి సహకారులు రాజుగారు, అలాగే కుమారుడు సతీష్ గారు, వారికి ఇచ్చిన కుటుంబాలు, అలాగే ఎర్రబాబు గారు, అలాగే గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబం పేరు పేరును ప్రార్థిస్తున్నాం. సహకరించిన వారందరికీ నీ కృపను తోడుగా వచ్చారు. వారి కష్టాన్ని ఇచ్చి కార్యక్రమాన్ని జరిగించారు. ఇదిగో ఈ సంవత్సరం ఇంత ఖర్చు చేయాలనుకుంటున్నామని ఇద్దరు కుమారులు కూడా ₹1000 తెచ్చి మరి ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి సిద్ధపడి వాక్యాన్ని వినిపించి
ఆ రూపాయలు మా స్వార్థం కోసం కాక నీ వాక్యం ప్రకటించబడటానికి ఇన్ని వేల రూపాయల కార్యక్రమాన్ని జరిగించడానికి మీరు మనసిచ్చారు. ఇంకా బిడ్డలను బలపరచండి, వారికి ఉన్న ఆపదల నుండి, వారికి ఉన్న సమస్యల నుండి విడిపించండి. అలాగే కొత్తూరు, వజ్రకోటం, అలాగే అచ్చంపేటలో, నెల్లిపూడిలో, కత్తిపూడిలో, శరభారంలో ఉంటున్న పిల్లలందరూ సహకరిస్తున్నారు ఈ కార్యక్రమాలకు. నాయన మరిన్ని కార్యక్రమాలు మరి వచ్చే నెలలో లేఖనాల పరిశోధనలు అనేక ప్రాంతాల్లో, అనేక గ్రామాలలో ఇక్కడ సంఘం ద్వారా ప్రకటించబడటానికి సాయం తెచ్చాయి. ఇదిగో లేఖనాల పరిశోధన కార్యక్రమానికి మేము వస్తామండి. వాక్యం ఎంతో శ్రద్ధగా వినటానికి అవకాశం, వాస్తవాలు వింటున్నాము. మా బ్రతుకులు బాగుండాలి, దేవుని గురించి తెలియాలి. ఆశపడిన వారికి కూడా లేఖనాల పరిశోధన రావటానికి వారి మనసును దయచేయండి. నీ కృప చేత బలపరచండి. కార్యక్రమాన్ని సహకరించిన వారి చిన్నలు, పెద్దలు, ఆర్థికంగా సహాయపడినటువంటి నీ కృప చేత బలపరచండి. అలాగే ఇక్కడ ఈరోజు జరిగిన కార్యక్రమం అంతటిలో ఎన్నో సదుపాయాలు పిల్లలు చేశారు, అవనస్తులు. అలాగే గ్రామంలో కూడా యూత్ వారు ఎన్నో సదుపాయాలు చేశారు. అలాగే మా గ్రామం నుంచి కూడా మా తండ్రి యవనస్తులు ఈ దినం, ఈ సంవత్సరం చివరి నెలలో కొన్ని చిత్తాన్ని బట్టి రావటం వలన మాకు ఎంతో సంతోషం కలిగింది. మా తరం, మా వయసు గతించిపోతుంది. మా తర్వాత తరం వారికి దేవునికి తెలియలేదే, దేవుని గురించి తెలిస్తే వాళ్ళు బాగుంటారనే ఆలోచన మాకు ఉంది. అంతకంటే నీ గురించి తెలిస్తే వారు మరికొంతమందికి సాయపడగలరు, ప్రేమను పంచగలరు, ఆపదలో ఆదుకోగలరు. మరి ముఖ్యంగా వారి ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు, వారిలో ఉన్న కోపాన్ని ఆపుకోగలరు, ద్వేషాన్ని అరికట్టగలరు. చేత మా ప్రాంతం నుంచి, మా స్వగ్రామంలో మాకు కావలసిన బిడ్డలందరూ యవన బిడ్డలు మీరు నడిపించారు. వారికి కూడా ఆరోగ్యాన్ని, ఆయుష్ని ఇవ్వండి, వారికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి. వారి విద్యలలో, వారి కార్యక్రమాలలో మేలుకరమైన పనులు చేయడానికి కృపను తోడుగా ఉంచండి. మా తండ్రి రేపటి దినాన్ని మళ్ళీ జరిగే కార్యక్రమాలు, నెలాఖరున 31వ తారీఖున జరగబోయే కార్యక్రమాలు, 31వ తేదీన జరగబోయే అన్ని కార్యక్రమాలలో నిలువైన మాటలు వినటానికి అందరినీ బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఇప్పుడు ఎవరి గృహానికి వారు వెళ్ళిచుండగా దీవించండి, క్షేమకరంగా వారి గృహాలకు వారు నడిపించమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన మా ప్రభుని మీ యొక్క ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రార్థన సమర్పించుకుంటున్నాం. మా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడై ఉండెనుగాక. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తాం.